నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సృష్ట్వాఖిలం జగదిదం సదసత్స్వరూపం శక్త్యా స్వయా త్రిగుణయా పరిపాతి విశ్వం. సంహృత్య కల్పసమయే రమతే తథైకా తాం సర్వవిశ్వజననీం మనసా స్మరామి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ధర్మ సంస్థాపన కోసం అవతరించిన పరిపూర్ణ అవతారమూర్తి శ్రీకృష్ణుని పాదారవిందాలకు సభక్తిక ప్రణామాలు సహస్రాధికంగా మునుముందుగా సమర్పించుకుంటూ పురుషోత్తమ ధర్మ ప్రచార సభకు అన్నీ తానై ఇంతమంది ఆస్తిక మహాశయులను ధార్మికులను చైతన్యవంతం చేయడమే దైనందిన కార్యక్రమంగా రూపకల్పన చేసుకుని మనందరినీ నడిపిస్తున్న మాన్య గురుదేవులు ఆచార్య దోర్బల ప్రభాకర శర్మ గారికి, ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను తమ భుజస్కంధాలపై వేసుకుని ఆత్మీయంగా నిర్వహిస్తున్న సోదరులు శ్రీనివాస్ గారికి, సభలో సమావిష్టులైన ఆత్మీయులు, రసజ్ఞులు, గుణగ్రహణ పారీణులు అయిన మీ అందరికీ ముందుగా నా నమస్సుమాలు. ద్రుపద మహారాజు తన పురోహితుణ్ణి కౌరవుల సభకు రాయబారిగా పంపాలన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు కృష్ణుడు ముందుగా ఆమోదించాడు. అందరూ అవునన్నారు. ద్రుపదుడికి పురోహితుడికి చెప్పవలసిన మంచి మాటలు చెప్పాడు ద్రుపదుడు. పురోహితుడిని పంపించారు. పురోహితుడు హస్తినకు వెళ్ళాడు. ఈలోగా అటు దుర్యోధనుడు ఇటు ధర్మరాజు కూడా మిత్ర బలాన్ని పెంచుకుంటే రాబోయే సంగ్రామంలో అది సహకారంగా ఉంటుందనే అభిప్రాయంతో ఎక్కువ మంది మిత్రుల్ని సంపాదించాలి, మన పక్షంలోకి ఎక్కువ మందిని చేర్చుకోవాలి అనే ఆలోచన ఎవరికి వారుగా ఇద్దరూ చేశారు. తమకు అనుకూలంగా ఉన్న అన్ని దేశాల రాజులకు దూతలను పంపారు. దుర్యోధనుడికి అనిపించింది, పాండవులకు ప్రధానమైన బలం కృష్ణుడే కదా, ఆ కృష్ణుడినే మన పక్షంలోకి తిప్పుకుంటే పాండవులు ఇంకేం చేయగలరు గనక, కాబట్టి కృష్ణుడినే స్వయంగా ప్రార్థించి మన పక్షంలో ఉండమని కోరదామని స్వయంగా దుర్యోధనుడే ద్వారకా నగరానికి బయలుదేరి వెళ్ళాడు. దుర్యోధనుడు ద్వారకా నగరానికి చేరి శ్రీకృష్ణుడి మందిరానికి వచ్చే వేళకు కృష్ణుడు నిద్రపోతున్నాడు
నిద్రపోతున్నాడు. ఎవరైనా మన కోసం వస్తే, పెద్దల ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు నిద్రపోతుంటే కాసేపు ఇక్కడ కూర్చోండి, లేకపోతే మళ్ళీ రండి అంటారు, కానీ నిద్రపోతున్న గదిలోకి పంపిస్తారా? పంపించారు దుర్యోధనుడిని. తరువాత అర్జునుడు వచ్చాడు, అర్జునుడిని పంపించారు. అర్జునుడు బావమరిది కాబట్టి, ప్రాణ స్నేహితుడు కాబట్టి అర్జునుడిని పంపిస్తే పంపించవచ్చు, దుర్యోధనుడిని ఎలా పంపిస్తారండి? దుర్యోధనుడిని కూడా పంపించారు. పరమాత్మ నిద్ర చిత్తగిస్తున్నాడు. మనం కూడా నిద్రపోతాం. పరమాత్మ నిద్రకు మన నిద్రకు తేడా ఉంది. పరమాత్మ నిద్రిస్తున్నట్లుగా నటిస్తాడు తప్ప నిద్రపోడు. ఆయన యోగ నిద్ర అంటాం. మనందరం నిద్రపోతే మనది భోగ నిద్ర సాగినంత వరకు, సాగకపోతే రోగ నిద్ర. కానీ పరమాత్మది యోగ నిద్ర. తాను అవసరం అనుకున్నప్పుడు నిద్రిస్తున్నట్లు కనపడతాడు, అవసరమైనప్పుడు మేలుకొన్నట్లు కనపడతాడు. ఎవరిని నిద్రపుచ్చాలో వారిని నిద్రపుచ్చుతాడు, ఎవరిని చైతన్యవంతులను చేసి జాగృతం చేయాలో వారికి జాగరణ అందిస్తాడు. పరమాత్మకు మనం సుప్రభాత గీతాలు పాడతాం, నిద్రపోతున్న పరమాత్మ మేలుకొనాలి అనే అభిప్రాయంతో. మనం పాడే సుప్రభాత గీతాలతో పరమాత్మ నిద్ర మేల్కొంటాడని మన అభిప్రాయం. పరమనిష్టగా పెద్దలు చెప్పిన మార్గాన్ని అనుసరించి ఒక ఆయన మహానుభావుడు 3ంటికే నిద్ర లేచి కౌసల్య సుప్రజారామ అన్నాడు. పాపం తిరుమలలో వెంకటేశ్వర స్వామి పరిస్థితి చూస్తే మనకు జాలి వేస్తుంది. రాత్రి 12 వరకు దర్శనమిస్తాడు, మళ్ళీ 3ంటికే కౌసల్య సుప్రజారామ. మన పరిస్థితి నయం, బారెడు పొద్దెక్కే వరకు నిద్రపోయినా అడిగేవాళ్ళు లేడు. కానీ ఆయన మాత్రం 3ంటికి నిద్ర లేవాల్సిందే. ఆయన 3ంటికి నిద్ర లేవాలి కాబట్టి 3 గంటలకు నిద్ర లేచి కౌసల్య సుప్రజారామ అని సుప్రభాత గీతం ఒక భక్తుడు పాడితే నిద్రపోతున్న పరమాత్మ మేల్కొనాలి. ఆ పక్కింటి ఆయన మరీ 3ంటికి కాదు, కానీ అంత పెందరాన్ని లేవలేనుకు 4ంటికి లేచాడు, మళ్ళీ సుప్రభాత గీతం పాడాడు. ఇంతకు ముందు నిద్ర మేల్కొన్న పరమాత్మ మరి ఇప్పుడు మళ్ళీ 4ంటికి మళ్ళీ మేల్కోవాలంటే మళ్ళీ నిద్రపోవాలి కదా, మళ్ళీ ఒకసారి నిద్రపోయాడు. 4ంటికి మేల్కొన్నాడు. ఆ పక్కింటి ఆయన 4:30కి, ఆ వెనకింటి ఆయన 5ంటికి, ఆ పక్కింటి ఆయన 5:30కి. ఇలా బారెడు పొద్దెక్కాక 9ంటికో 10ంటికో నిద్ర లేచేవాడు కూడా పెద్దలు చెప్పారనో ఏదో ఎందుకైనా మంచిదేలో అనో సుప్రభాతం పాడితే 3 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు పరమాత్మకు మేలుకోవడం నిద్రపోవడం, మేలుకోవడం నిద్రపోవడం తప్ప మరొక్క పని లేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే పరమాత్మకు మనం పవళింపు సేవ చేస్తాం. మనం పవళింపు సేవ చేస్తే ఆయన హాయిగా పడుకుంటాడు అని. భాగవతంలో యశోదమ్మ ఇంటికి చేరి అందరూ పరమాత్మను ఉయ్యాలలో పెట్టి జోలలు పాడుతున్నారు. లోకములు నిదురవోవగ జో కొట్టుచు నిదురవో నిసుభగుడు రమణులు జో కొట్టి పాడ నిదురన్ గైకొను క్రియ కను తెరవకయుండెన్ అన్నారు పోతన్న గారు. నిద్రపోతున్నట్లుగా కనిపిస్తూ కళ్ళు తెరవకుండా ఉన్నాడు తప్ప ఆయన నిద్రపోలేదు. లోకాలన్నీ నిద్రపోయేట్టుగా నిద్రపుచ్చే పరమాత్మని నిద్రపుచ్చాలని ప్రయత్నిస్తుంటే వాళ్ళు, ఆయనకి నిద్ర ఎక్కడుంది? నిర్నిద్రమైన దివ్య చైతన్య శక్తి నిద్రపోతుందా? కానీ పాపం నన్ను నిద్రపుచ్చాలని వీళ్ళు అనుకుంటున్నారు. ఎంతసేపు అయినా నేను నిద్రపోకపోతే వీళ్ళు అలసిపోతారు, వాళ్లకు నిద్ర అవసరం కదా. నేను నిద్రపోయినట్లు కనిపిస్తే అమ్మయ్య పర్వాలేదు మన కార్యక్రమం పూర్తయిందని వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు నిద్రపోతారు కనీసం అని పరమాత్మ నిద్ర రాకపోయినా నిద్ర వచ్చినట్లుగా కళ్ళు తెరవకుండా పడుకుని ఉన్నాడు. నిదురన్ గైకొను క్రియ, నిద్రపోతున్న వాని వలె అన్నారు పోతన్న గారు. పరమాత్మకు నిద్రపోవడం ఉంటుందా? నిద్రపోతే కదా మేల్కొనడం. పవళింపు సేవ ఎందుకు చేస్తున్నామని ఆలోచిస్తే, ప్రపంచానికి యజమాని పరమాత్మ, ఈ సమస్త సృష్టికి నాయకుడు పరమాత్మ. పెద్ద సంసారాలు ఉంటే ఇప్పుడు అలాంటివి కనిపించే అవకాశం తగ్గిపోయింది, కానీ ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, పెద్ద కుటుంబాలు. ఒక్క యజమానే సంపాదిస్తాడు, వృత్తో వ్యాపారమో ఉద్యోగమో చేస్తాడు, అలసి సొలసి 4 ఊళ్ళు తిరిగి ఇంటికి వస్తాడు, కాస్త విశ్రమించాలనుకుంటాడు. పిల్లలందరూ వరండాలో అల్లరి చేస్తూ ఉంటారు. నాయనమ్మగారో అమ్మమ్మగారో వచ్చి
ఒరే బాగా అలసిపోయి పడుకున్నాడురా, మీలో మీరు కీచులాడుకోకండిరా, గొడవ చేయకండిరా, కాస్త ప్రశాంతంగా ఉండండిరా అంటుంది. పరమాత్మకు మనం పవళింపు సేవ పాడితే ఆయన ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం లేదు. మనం కులాల పేరుతో, మతాల పేరుతో, రకరకాల అభిప్రాయాల పేరుతో, పరస్పర కలహాలతో, స్వార్థ లోభ మోహాలతో, రాగద్వేషాలతో కుతకుతలాడిపోతూ పరస్పర కలహాలతో నిండిపోయినప్పుడు ఇంటి యజమాని, సృష్టి యజమాని పరమాత్మకు ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? పవళింపు సేవ పాడడం అంటే కేవలం పెదవులతో పాడే పాట కాక, దైనందిన జీవితంలో రాగద్వేషాలను వదిలి ధర్మానికి మాత్రమే ప్రాధాన్యమిచ్చి ధర్మబద్ధమైన ప్రేమతో, అనురాగంతో సమస్త సృష్టిలోని వారు నాకు చెందిన వారే, అందరూ పరమాత్మకు సంబంధించిన వారే అన్న భావనతో మనం మెలగడానికి ప్రయత్నం చేయడానికి ఒక ప్రేరణ పవళింపు సేవ తప్ప, మనం పవళింపు సేవ పాటలు పాడితే పరమాత్మ నిద్రిస్తాడని కాదు. అలాగే పరమాత్మ మేలుకోవడం అంటే నిద్రపోతే కదా మేలుకోవడం. మరి ఎందుకు మనం సుప్రభాత గీతాలు పాడుతున్నామని ఆలోచిస్తే, మనం పాడే సుప్రభాత గీతాల వల్ల మేలుకోవలసింది గుడిలోని దేవుడు కాదు, గుండెలోని దేవుడు. ఎవరు సుప్రభాతం పాడుతున్నా ఏమని ప్రారంభిస్తున్నాం? కర్తవ్యం దైవం ఆహ్నికం. తెల్లవారుతున్నది, పగలంతా చేయవలసిన కర్తవ్యం మానవులకు సంబంధించింది కాదు, దైవం. చేసే ప్రతి పనిని భగవత్ సేవగా భావించి నిద్ర మేల్కొన్న తర్వాత కర్తవ్యాన్ని సక్రమంగా, ధర్మబద్ధంగా, ప్రేమపూర్వకంగా, ఎవరికీ తన వల్ల హాని జరగకుండా నిర్వహించాలన్న సంకల్పం మనస్సులోకి రావడమే గుండె గుడిలో ఉన్న దైవాన్ని మేల్కొల్పుకోవడం. అందుకని మానవుడు చేసే ప్రయత్నాలన్నీ పైకి కనపడే ప్రక్రియల చాటున మన పెద్దలు మానవుడు కేవలం ధర్మబద్ధంగా మాత్రమే జీవించడానికి, లోకోపకారకమైన తీరులో బ్రతకడానికి కావలసిన విధానాలు తప్ప నిర్జీవమైన సంప్రదాయాలు కానే కాదవి. వాటి చాటును దాగిన పరమార్థాన్ని మనం గుర్తించి జీవితాన్ని చరితార్థం చేసుకోవాలన్నదే మన పెద్దల అభిప్రాయం తప్ప, ఇదేదో పాడాలి కాబట్టి పాడేశాం, మేల్కొల్పాలి కాబట్టి మేల్కొల్పేశామని కేవలం కర్మకు మాత్రమే పరిమితమై కర్మఠులం కావాలనేది మన పెద్దల ఉద్దేశం కాదు. కర్మయోగులం కావాలనేది పెద్దల ఉద్దేశం. అందుకోసం మనకు సుప్రభాతం, పవళింపు సేవ వంటి సంప్రదాయాలను ఏర్పాటు చేశారు తప్ప పరమాత్మకు నిద్ర ఉండే అవకాశం లేదు. మరి దుర్యోధనుడు వచ్చే వేళకు ఆయన నిద్ర నటిస్తున్నాడో, కావాలని అప్పుడే నిద్రపోయాడో తెలియదు, కానీ పరమాత్మ నిద్రపోతున్నాడు. ఈ ఉద్యోగం పేరుతోనే నాటకాలకు కూడా పేర్లు పెట్టుకున్నారు. తిరుపతి వెంకట కవులు ఉద్యోగ విజయాలు అన్నారు. ఉద్యోగం అంటే ప్రయత్నం, విజయం అంటే కురుక్షేత్రంలో సాధించిన విజయం. ఈ రెండు కలిపి ఉద్యోగ విజయ నాటకాలు. మొత్తం పాండవుల కథ మొత్తాన్ని, భారతం మొత్తాన్ని 6 నాటకాలుగా రాశారు వారు. అందులో పాండవ ఉద్యోగ నాటకం, పాండవ విజయ నాటకం బాగా ప్రసిద్ధి పొందాయి, ప్రాచుర్యం పొందాయి. అతి సామాన్యులు కూడా, గొడ్లు కాచుకునేవాడు కూడా, అక్షరజ్ఞానం లేనివాడు కూడా కర్ర భుజాన వేసుకుని అదిగో ద్వారక, చెల్లియో చెల్లకో అని పాడుకునే స్థితిలో సామాన్యులకు భారత కథను చేరువ చేశారు తిరుపతి వెంకట కవులు తమ నాటక రచనల ద్వారా. అవి ప్రదర్శన యోగ్యం కాబట్టి సామాన్యులకే అందాయి. అలా ఈ కథ ప్రచారమై అదిగో ద్వారక, ఆలమందలవిగో అంటూ అర్జునుడు కూడా వచ్చాడు. ముందు దుర్యోధనుడు వచ్చాడు. వచ్చేటప్పటికి ఆ గదిలోకి పంపారు. ఆయన కృష్ణ పరమాత్మ నిద్రపోతున్నాడు. తచ్చీర్షతస్య కృష్ణస్య నిశసాద వరాసనే. కృష్ణుడు నిద్రపోతూ ఉంటే ఆయన శిరస్సు దగ్గర ఒక ఉన్నతమైన సింహాసనం ఉంది. నేను రారాజును కదా, కాబోయే చక్రవర్తిని కదా, నా వంటి వాడు ఇలాంటి సింహాసనంలో కూర్చోవడమే సరిపోతుంది. ఆయన కూర్చున్నాడు, తల దగ్గర ఉన్న సింహాసనం మీద కూర్చున్నాడు దుర్యోధనుడు. అర్జునుడు కాసేపటికి వచ్చాడు. కృష్ణ పరమాత్మ నిద్రపోతున్నాడు. తల దగ్గర ఉన్న సింహాసనం మీద దుర్యోధనుడు కూర్చుని కనిపించాడు. అర్జునుడు కృష్ణ పరమాత్మ పాదాల దిక్కుగా వెళ్ళి ఆ పాదాల దగ్గర 2 చేతులు భక్తితో జోడించి నిలబడి ఉన్నాడు, కూర్చోలేదు. పశ్చార్థే చ స కృష్ణస్య ప్రహోత్తిష్ఠత్ కృతాంజలిః. అర్జునుడు కూడా వచ్చి అలా చేతులు జోడించి నిలబడిన కాసేపటికి కృష్ణ పరమాత్మ
అప్పుడే మెలకువ వచ్చినట్లుగా లేచి కూర్చున్నాడు. సాధారణంగా నిద్రపోతున్న వ్యక్తికి మెలకువ రాగానే పాదాల దగ్గర ఉన్నవాళ్ళు కనపడే అవకాశం ఉంది. తల దగ్గర ఉన్నవాళ్ళు ఎలా కనపడతారు? ఇటు తిరిగి చూస్తే కానీ కనపడరు. అర్జునుడు ముందుగా కనపడ్డాడు, అర్జునుడిని పలకరించాడు. ఆ తర్వాత ఇటు తిరిగి చూశాడు, దుర్యోధనుడు కనపడ్డాడు. బావా ఎప్పుడు వచ్చి తీవు అన్నమాట దుర్యోధనుడిని పలకరించిన పలకరింపే, అర్జునుడిని పలకరించిన పలకరింపు కాదు అది. ఎప్పుడు వచ్చావు బావా, నేను గమనించనే లేదు. ఆయన అన్నాడు, ఏమయ్యా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఉండాలి కదా, ముందు నేనే వచ్చాను, నా కోరిక ముందు నువ్వు తీర్చాలి, అర్జునుడి కంటే నేను ముందు వచ్చాను అన్నాడు. ముందుగా వచ్చి తీవు మును ముందుగా అర్జును నేను చూచి నువ్వు ముందొచ్చావు బాగానే ఉందయ్యా, నీ లెక్క ప్రకారం నువ్వు ముందొచ్చావు, కానీ నా పద్ధతి ఏమిటంటే ముందెవరిని చూశాను, నేను అర్జునుడిని చూశాను. ఇది సరే కానీ ఇంతకీ ఎందుకు వచ్చావు? దుర్యోధనుడిని అడిగాడు, అర్జునుడిని అడిగాడు. వాళ్ళిద్దరూ ఎందుకోసం వచ్చారో చెప్పారు. రాబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో మాకు సహకరించాలనే కోరికతో నిన్ను ప్రార్థించాలని వచ్చామని అర్జునుడు చెప్పాడు, దుర్యోధనుడు చెప్పాడు. ఓ ఇద్దరూ ఒకసారి వచ్చారు, ఇద్దరూ కావలసిన వాళ్ళే, ఇద్దరూ బంధువులే, సహాయం అంటూ చేస్తే ఇద్దరికీ చెయ్యాలి, అందుకని ఒక పని చేద్దాం అన్నాడు కృష్ణుడు. ఏమిటా పని అంటే, మత్సంహనన తుల్యానాం గోపానాం అర్బుదం మహత్ నారాయణాయితి ఖ్యాతాః సర్వే సంగ్రామయోధినః. నేను ఎంత పరాక్రమంతో యుద్ధం చేస్తానో అంతే పరాక్రమంతో యుద్ధం చేయగలిగిన వాళ్ళు 10,000 మంది ఉన్నారు గోపాలురు. నా పాటియ 10,000 గోపాలురు గలరు. వారు సమర కోవిద బాహా ఆటోప చాప ఆది ఆయుధ కళా విశారదులు. అపారమైన పరాక్రమం కలిగిన వాళ్ళు, అన్ని రకాల ఆయుధాలను ప్రయోగించి అద్భుతంగా యుద్ధం చేయగలిగిన వాళ్ళు, నాతో సమానమైన వాళ్ళు అంటున్నాడు. కృష్ణ పరమాత్మతో సమానమైన వాళ్ళు ఉంటారా లోకంలో ఎవరైనా? పైగా 10,000 మంది ఉన్నారట. వాళ్ళంతా ఒక పక్కన ఉంటారయ్యా. తేవా యుధి దురాధర్షా భవంతు ఏకస్య సైనికః నారాయణాభిధానులు వారలు కయ్యముసేయువారు. వాళ్ళు యుద్ధం చేస్తారయ్యా. నారాయణ సేన గోపాలురు అంటారు వాళ్ళని. వాళ్ళంతా ఒక పక్షాన ఉంటారు, నేనొక్కడిని మరొక పక్కన ఉంటాను. అయుధ్యమాన నేను యుద్ధం చెయ్యను. సంగ్రామే న్యస్త శస్త్రోహమేకత ఆయుధాన్ని ధరించకుండా, యుద్ధం చేయకుండా ఊరికే సలహాలు సంప్రదింపులు ఇవ్వడానికి మాత్రం నేను ఒక పక్షాన ఉంటాను. మరి నేను ఒకరి పక్షాన ఉంటాను, యుద్ధం చేయగలిగిన 10,000 మంది పరాక్రమవంతులైన నారాయణ సేన మరో పక్షంలో ఉంటారు. ఎవరికి ఎవరు కావాలో కోరుకోండి. రెండు వైపులా నేను సహకరించాలని భావిస్తున్నాను కాబట్టి నేను మాత్రం ఆయుధాన్ని ధరించను, యుద్ధం చెయ్యను. వారొక తల ఏనొక తెల ఈ రెండు తెరగులందు ఎయ్యది ప్రియము ఎవారికి చెప్పుడు. ఎవరికి ఏది కావాలో కోరుకోండి. అయితే ముందుగా కోరుకోవడం అనేది చిన్నవాడికి అవకాశం ఇవ్వడం న్యాయం. దుర్యోధనుడి కంటే అర్జునుడు చిన్నవాడు కాబట్టి చిన్నవాడికి అవకాశం ఇవ్వడం న్యాయమయ్యా. పైగా ముందు నువ్వు వచ్చినా కూడా అర్జునుడిని ముందుగా నేను చూశాను. మరో కారణం ఏమిటంటే అర్జునుడు అన్న చాటు బిడ్డ. పెద్దవాడైన ధర్మరాజు పంపిస్తే వచ్చాడు. అర్జునుడు తిరిగి వెళ్ళిన తర్వాత, నువ్వు ఆలస్యంగా వెళ్ళావు, చూసావా మంచి అవకాశం మనకు జారిపోయింది, మొదటి కోరిక నువ్వు కోరుకునే అవకాశం పోయింది, మనకు నష్టం వచ్చిందని ధర్మరాజు అర్జునుడిని నిందించకుండా ఉండాలి అంటే అర్జునుడికి అవకాశం ఇవ్వాలి. నువ్వంటావా, నువ్వెవరినైనా నిందిస్తావు తప్ప నిన్ను నిందించేవాడేవాడు, నిలదీసేవాడేవాడు, నువ్వే స్వతంత్రుడు కదా. కాబట్టి మీ ఇంట్లో నీకు ఇబ్బంది లేదు. అర్జునుడు చిన్నవాడు కదయ్యా, కాబట్టి అర్జునుడు ముందు అడుగుతాడు. దుర్యోధనుడు అనుకున్నాడు, ఏమైనా పాండవ పక్షపాతి కృష్ణుడు. ఇప్పుడు యుద్ధం చేసే మహావీరులైన 10,000 మందిని అర్జునుడి వెంట పంపించేసి, అర్జునుడు కోరుకుంటాడు సహజంగా, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధం చేసేవాడు కావాలి కానీ కబుర్లు చెప్పేవాడు ఎందుకండి? అందువల్ల ఆ 10,000 మందిని అర్జునుడి వెంట పంపించేస్తాడు. ఈ కృష్ణుడు వచ్చి మన దగ్గర కూర్చుంటాడు, ఉడికే కబుర్లు కాలక్షేపం చేస్తూ ఉంటాడు, టీఏడిఏలు దండగా. ఏం ప్రయోజనం కనుక
భలే మోసం చేస్తున్నాడే అని లోపల బాధపడ్డాడు. అర్జునుడిని ముందు కోరుకోమన్నారు. అర్జునుడు అన్నాడు, నువ్వు యుద్ధం చేయక్కర్లేదయ్యా, మా పక్షంలో ఉండు, నువ్వు ఉంటే చాలు కృష్ణ. దుర్యోధనుడు చాలా సంతోషించాడు, ఇదేదో బాగానే ఉంది, మనకి 10,000 సైన్యం దక్కింది కదా అని. కానీ పైకి సంతోషాన్ని ప్రకటించకుండా, ఇంకా నాకు ఛాయిస్ ఎక్కడుంది, నాకు ఛాయిస్ లేదు, వాయిస్ లేదు, మిగిలింది పట్టుకెళ్ళడమే కదా, కాబట్టి 10,000 మందిని సేనని నాకు అప్పగించవయ్యా, తీసుకెళ్తానన్నాడు. మనస్సులో మాత్రం చాలా ఆనందం కలిగింది. 10,000 మంది సైన్యాన్ని సంపాదించుకోగలిగానదా, కృష్ణుడు నన్ను మోసం చేయాలని అనుకున్నా కూడా అది నెరవేరలేదు, నాకు 10,000 సేన దక్కింది, యాదవ సేన, గోపాల సైన్యం, నారాయణ సేన దక్కింది అని చాలా ఆనందంగా వెళ్ళాడు. వెంటనే హస్తినాపురానికి వెళ్ళిపోలేదు. ఎలాగూ ఇక్కడ దాకా వచ్చాం కదా, మా గురువుగారు బలరాముడు ఉన్నాడు ఇక్కడే, నాకు గదాయుద్ధం నేర్పినవాడు, కృష్ణుడి కంటే పెద్దవాడు, ఆయన్ని కలుసుకుని ఆయన్ని కూడా మన పార్టీలోకి రమ్మని అడిగేస్తే వచ్చిన పని అయిపోతుంది కదా అనుకున్నాడు. బలరాముడి దగ్గరికి వెళ్ళాడు. బలరాముడిని అడిగాడు, మా తమ్ముడి దగ్గరికి వెళ్ళావా అన్నాడు ఆయన. అవును వెళ్ళాను. ఏమన్నాడు? ఇలా చేశాడు. ఓహో, అంటే మా తమ్ముడు ఇద్దరికీ సమప్రాధాన్యం ఇచ్చాడు కాబట్టి యాదవుల సహకారం ఇద్దరికీ ఉండాలని మా తమ్ముడు కోరుకున్నాడు. ఆ విధంగా మా తమ్ముడు సమస్థితిని పాటించాడు. నేను మరో విధంగా సమస్థితిని పాటిస్తాను, మా తమ్ముడు ఇద్దరికీ సహకరిస్తాడు, నేను ఎవరికీ సహకరించను, తటస్థంగా ఉంటాను, ఎవరి పక్షాన యుద్ధం చేయను, నీకు శిష్యుడు కాబట్టి ఆశీర్వచనం ఇస్తున్నాను, వెళ్ళిరా అన్నాడు. పోనీలే, మన పక్షాన రాకపోయినా పాండవుల పక్షానికి వెళ్ళనన్నాడు కదా, అదే చాలనుకున్నాడు దుర్యోధనుడు. ఈ ఇద్దరూ కాక యాదవ సేనలో మరో ముఖ్యులైన 2 వీరులు ఉన్నారు, కృతవర్మ, సాత్యకి. సాత్యకిని గురించి నిన్న మనం కొన్ని మాటలు చెప్పుకున్నాం. కృష్ణుడికి తమ్ముడి వరస అవుతాడు, పాండవులందు అపారమైన ప్రేమ కలిగినవాడు, కృష్ణుడి యందు భక్తి కలిగినవాడు, మంచి ఉత్సాహం కలిగిన వీరుడని. కృతవర్మ భోజవంశానికి చెందినవాడు, భోజదేశాన్ని పరిపాలిస్తున్నవాడు, యాదవులతో బంధుత్వం కలిగినవాడు, దుర్యోధనుడికి చిన్నప్పటి నుంచి మిత్రుడు. కృతవర్మని కలుసుకున్నాడు. మా పక్షానికి రావయ్యా, యుద్ధం వస్తోంది అన్నాడు. అలాగే తప్పకుండా వస్తానన్నాడు. ఒక అక్షౌహిణి సేనతో హస్తినాపురానికి వెళ్ళడానికి కృతవర్మ సిద్ధపడ్డాడు, కౌరవ పక్షాన్ని యుద్ధం చేయడానికి. సాత్యకి, అర్జునుడు నాకు ప్రాణమిత్రుడు, పాండవులంటే నాకు చాలా ప్రేమ, వాళ్ళు ధర్మపరులు, నీ పక్షాన యుద్ధానికి రాను, నేను పాండవ పక్షంలో ఉంటాను అన్నాడు. అంటే మొత్తం యాదవ సేన కూడా 2 భాగాలు అయిపోయిందనమాట. కౌరవులకు పాండవులకు మాత్రమే యుద్ధం కాకుండా వారికి బంధుత్వాన్ని వహించే యాదవులు కూడా 2 భాగాలుగా చీలిపోయారు. అలా యుద్ధానికి కావలసిన సన్నాహం జరిగింది. అక్షౌహిణి సేనతో వచ్చాడు. మహాభారతంలో ఈ అక్షౌహిణి అనే మాట తరచుగా వినపడుతుంది. చివరికి ఇలా అన్ని దేశాల వాళ్ళు ఇరుపక్షాల్లోనూ చేరితే చివరికి 11 అక్షౌహిణుల సేన కౌరవ పక్షాన, 7 అక్షౌహిణుల సేన పాండవ పక్షాన ఉన్నారు అని చివర ప్రకటన చేస్తారు ఈ ఉద్యోగ పర్వం చివరిలో. అంటే కౌరవ పక్షంలోనే ఎక్కువ మంది చేరారు. అధికార పార్టీలో చేరడానికి ఉత్సాహం ఉంటుంది కదా ఎక్కువ మందికి, అందుకని అక్కడ ఎక్కువ మంది చేరారు. అప్పుడు ఓ బోర్డు కూడా కట్టారు అక్కడ, ఇదిగో వీళ్ళందరూ కౌరవ పక్షంలో చేరారు, వీళ్ళందరూ పాండవ పక్షంలో చేరారు అని. కొంచెం మనం బాధపడవలసిన దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ఆంధ్రులు కౌరవ పక్షంలో చేరారు ఆనాడు, పాండవ పక్షంలో చేరలేదు, కౌరవ పక్షంలోనే చేరారు. మరి వ్యాసుల వారు ఉన్న సంగతి చెప్పాలి కాబట్టి చెప్పారు. తిక్కన గారు అనువాదం చేస్తున్నప్పుడు యథార్థమే చెప్పాలి కానీ కథ మార్చడానికి వీల్లేదు కదా. అందుకని ప్రాచీన కాలంలో పరమ పాపాత్ములైన వాళ్ళ జాబితా మన సంప్రదాయంలో ఉంది. అకృత్యాలు చేసేవాళ్ళు, దుర్మార్గాలు చేసేవాళ్ళు, పాపాత్ములైన వాళ్ళ జాబితా ఒకటి ఉంది. ఆ జాబితాలో ఆంధ్రుల పేరు కూడా ఉంది. ఆ ఎక్కడుంది ఆ జాబితా అంటే భాగవతంలో ఉంది. ఇంతటి ఘోర పాపాత్ములైనా సరే హరినామ స్మరణ చేస్తే చాలు వాళ్ళకి ముక్తి లభిస్తుంది అని పాపాత్ముల జాబితా. ఎలాంటి పాపాత్ములు అందులో ఆంధ్రులు ఉన్నారు.
పోతన్న గారు అనువాదం చేయాలి. ఈయన ఆంధ్రుడు, తెలుగువాడు తెలుగువాడిని పాపాత్ముడారనడానికి కాస్త కొంచెం మొహమాటంగా ఉంటుంది, కాస్త కష్టంగా ఉంటుంది మనస్సుకి. అందుకని పోతన్న గారు చాకచక్యంగా ఏం చేశారంటే యవన వ్యాధ పుళింద హూణ శక కంకాభీర చండాల సంభవులున్ తక్కిన పాపవర్తనులు అన్నాడు. ఏమయ్యా ఆంధ్రుల పేరు తీసేసావు, ఆ ఛందస్సులో ఇవ్వలేదండి నాకు, అందుకని తక్కిన పాపవర్తనులు అన్నా కదా, ఆ జాబితాలో ఆంధ్రులు కూడా ఉన్నారు. వాచ్యంగా ఆంధ్రుల పేరు పాపాత్ములని చెప్పడానికి ఆయన ఇష్టపడక పోతన్న గారు చిన్న చమత్కారం చేశారు. తక్కిన పాపవర్తనులు, ఆ తక్కిన పాపవర్తనుల జాబితాలో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అని అర్థం చేసుకోండి. నేనేమి పొరపాటు మాట చెప్పలేదు, ఛందస్సులో ఇవ్వడాలి కదా, ఎందుకు ఇమ్మడదు, కావాలంటే ఇముడుతుంది, ఆయన వద్దనుకున్నాడు కాబట్టి ఇమ్మడలేదు. అలా ఆంధ్రులు ఆ పక్షాన చేరారు. అక్షౌహిణి అంటే ఎంత సేన. భగవద్గీతకు సంస్కృతంలో ఎన్నో భాష్యాలు ఉన్నాయి. అందులో గూఢార్థ దీపిక అనే పేరుతో మధుసూదన సరస్వతి ఒక అద్భుతమైన వ్యాఖ్య రాశారు. అందులో ఆయన చెప్పాడు అక్షౌహిణి అంటే ఏమిటో. 21,870 రథాలు, 21,870 ఏనుగులు, ఏనుగులు అంటే ఏనుగుల మీద ఎక్కి యుద్ధం చేసేవాళ్ళు కూడా గజసేన, 65,610 గుర్రాలు అశ్వసేన, 1,09,350 మంది కాల్బలం. ఈ 4 కలిపి ఒక అక్షౌహిణి. అక్షౌహిణి పర్యాయ పదాలుగా ఉన్నాయి. వ్యాకరణవేత్తలు బాగా దీన్ని పరిశీలించి అక్షౌహిణి ఏమిటి, అక్షౌహిణి ఏమిటని, అక్షౌహిణి అసాధు ప్రయోగం, అక్షౌహిణి అనాలి, అక్షౌహిణి కాదు. తిక్కన గారు కూడా అన్ని సందర్భాల్లో అక్షౌహిణిని ప్రయోగించారు, ఎందుకో ఒక్కచోట మాత్రం ఆయన అక్షౌహిణిని ప్రయోగించారు అని తీర్పు చెప్పారు భారతాన్ని పరిష్కర్తలుగా పెద్దలందరూ కలిసి. ఇది అక్షౌహిణి లెక్క. ఇలాంటి అక్షౌహిణి సేన వెంట పెట్టుకుని కృతవర్మ దుర్యోధనుడితో పాటు వెళ్ళాడు కౌరవపక్షంలో యుద్ధం చేయడానికి. దుర్యోధనుడు వెళ్ళిన తర్వాత కాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పిన తర్వాత కృష్ణుడు అర్జునుడిని అడిగాడు, ఎంత పొరపాటు చేశావు బావా, యుద్ధానికి పనికొచ్చే వాళ్ళని 10,000 మందిని వదిలిపెట్టి మొదటి అవకాశం నీకు ఇచ్చినా కూడా ఏమి యుద్ధం చేయడం చెప్పిన వాడిని, ఆయుధం పట్టనన్న వాడిని నన్ను కోరుకున్నావు ఏమిటయా, నువ్వు నష్టపోయావు కదా, నువ్వు నష్టపోకూడదని మొదటి అవకాశం నీకు ఇచ్చాను ఉపాయంగా, నువ్వేమో నన్ను కోరుకున్నావు, ఎందుకు ఇలా కోరుకున్నావు అన్నాడు. అర్జునుడు అన్నాడు, నువ్వు యుద్ధం చేయక్కర్లేదు బావా, మా పక్కన ఉంటే చాలు. అంతేకాక సారథ్యం తు త్వయా కార్యం చిరరాత్రేప్సితం మయా సారథ్యం గొనరింపుము అపార కృపాలీల నాకీ గౌరవమును చిరకాలము కోరినయది. కురుక్షేత్రం రాకుండా ఉంటే మంచిది, ఒకవేళ కురుక్షేత్ర సంగ్రామమే కనుక వస్తే నేను రథంలో కూర్చుని యుద్ధం చేసేటప్పుడు నాకు సారథిగా కృష్ణుడే ఉంటే బాగుండని చిరకాలంగా నా మనస్సులో ఉన్న కోరిక. సారథ్యం చేయడానికి నువ్వు దయతో అంగీకరించు. సారథ్యం వనరింపుము అపార కృపాలీల. అపార కృపాలీల అనే పదం జోడించారు తిక్కన గారు, మూలంలో లేనిది. నాకు ఈ గౌరవమును చిరకాలము కోరినయది. తిరుపతి వెంకట కవులు కూడా నందకుమార నా రథమునందు వసింపుమయ్య, నా రథం మీద కూర్చోవయ్యా, నువ్వు ఆ సారథిగా ఉంటే చాలు. దయతో సారథ్యం వహించు ఎందుకన్నాడు అంటే కృష్ణుడంతటి వాడిని సారథిగా పిలవడమా? సారథిగా పిలవడం తక్కువతనం మాత్రమే కాక అందులో ఇబ్బంది కూడా ఉంది. సారథి ఎక్కడ కూర్చుంటాడు అనేస్తే యుద్ధానికి వెళ్ళే రథాల విషయంలో మామూలుగా ఏ రథంలో అయినా ఎవరైతే ప్రధానంగా రథంలో కూర్చుని ఉన్నాడో అతడి మోకాళ్ళు డొక్కలో తగలడానికి వీలుగా కింది భాగంలో ముందు వైపు కూర్చుని ఉంటాడు సారథి. రథం ఎడం పక్కకి వెళ్ళాలి అంటే కారు స్టీరింగ్ ఎడం పక్కకి తిప్పినట్టుగా కుడి మోకాలితో ఆ డొక్కలో పొడుస్తాడు ఈ కూర్చుని యుద్ధం చేసేవాడు. చెప్పడానికి వీలు పడదు కదా, యుద్ధం చేస్తూ ఉంటాడు. కుడి మోకాలితో కుడి డొక్కలో పొడిస్తే ఎడం పక్కకి తిరగమని, ఎడమ మోకాలితో ఎడమ డొక్కలో పొడిస్తే కుడి పక్కకి తిరగమని. సరాసరి వెళ్ళాలంటే నడ్డి మీద పొడుస్తాడు. ఎందుకంటే తీరిగ్గా చెప్పడానికి అవకాశం లేదా, యుద్ధం జరుగు అన్ని వైపుల నుంచి బాణాలు దూసుకొస్తూ ఉంటాయి. అంటే 18 రోజులు జరిగిన యుద్ధంలో ఎన్నిసార్లు డొక్కలో పొడిచి ఉంటాడో అర్జునుడు కృష్ణుడిని. కుడివైపు ఎడమవైపు నడ్డి మీద కూడా పాపం.
ఇదంతా భరించాలి కదా సారథిగా ఉన్నవాడు. ఎంత దయ ఉంటే భరిస్తావయ్యా నువ్వు. అపార కృపాలీల నాకు ఈ గౌరవమును. ఇంత కష్టానికి ఓర్చుకుని ఇంత చిన్నదైన సారథ్యాన్ని నిర్వహించడానికి కృష్ణుడంతటి వాడు అర్జునుడి పక్షాన ఉన్నాడు అంటే పాండవుల పట్ల కృష్ణ పరమాత్మకు ఎంత ప్రేమ అంటే అది మాకు గౌరవమయ్యా. సారథ్యం వనరింపుమపార కృపాలీల నాకీ గౌరవమును చిరకాలము కోరినయది దీని నిమ్ము గుణరత్న నిధి. ఇంతే కాకుండా ఒకవేళ నేను 10,000 నారాయణ సేన కోరుకున్నాను అనుకో, దుర్యోధనుడు నిన్ను కోరుకుంటాడు. అప్పుడు నువ్వు కౌరవ పక్షాన యుద్ధం చేయాలి. నేను పాండవ పక్షాన ప్రధానమైన వీరుడుగా యుద్ధం చేస్తూ ఉంటే, కౌరవ పక్షంలో నువ్వు ఒక రథం మీద కూర్చుంటే, యుద్ధానికి నువ్వు వస్తే, యుద్ధం చేయకపోయినా అక్కడ కూర్చుంటే, కౌరవ పక్షం మీద నేను బాణం ఎలా వేయగలనయ్యా? నువ్వు ఎదురుగా ఉంటే యుద్ధం చేస్తామా? మేము మాకు అయ్యే పనేనా ఇది? అందువల్ల కూడా నువ్వు మా పక్షాన ఉంటే చాలని కోరుకున్నాను. నీవు యుద్ధం చేయవలసిన అవసరం లేదు బావా. ఒక్క క్షణం ఆలోచిస్తే కృష్ణుడు దుర్యోధనుణ్ణి చాలా తెలివిగా పల్టీ కొట్టించాడనిపిస్తుంది. ఎందుకనంటే కృష్ణుడు నేను యుద్ధం చేయను, ఆయుధం పట్టను అన్నాడు. ఒకవేళ యుద్ధం చేశాడనుకుందాం, ఆయుధం పట్టాడనుకుందాం, కృష్ణుడు ఎవరిని చంపాలండి? అప్పటికే పాండవ పక్షంలో వీరులందరూ వాటాలు వేసేసుకున్నారు. అది అరణ్య పర్వంలోనే కనపడుతుంది మనకు. అరణ్యవాసం ప్రారంభించగానే పాండవులందరినీ పరిస్థితి చూడ్డానికి, పలకరించడానికి కృష్ణ పరమాత్మ వచ్చాడు. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు 2 సార్లు వచ్చాడు పరమాత్మ. ఒకసారి ద్రౌపదితో కలిసి, ఒకసారి సత్యభామతో కలిసి వచ్చాడు, ఒకసారి ఒక్కడే వచ్చాడు. మొట్టమొదట ఒక్కడే వచ్చాడు, వచ్చి పలకరించాడు. జూదం జరుగుతున్నప్పుడు, ఈ ఘోరాలు, నేరాలు, దారుణాలు జరుగుతున్నప్పుడు నేను ద్వారకా నగరంలో లేనయ్యా, అందువల్ల నాకు విషయం తెలియలేదు. అదిగో ఆ రాజసూయ యాగ సందర్భంలో శిశుపాలుడిని చంపానే, వాడి తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాడు సౌంభక నగరం అని కామ గమనం కలిగిన నగరం, వాడికి రథం, మొత్తం ఆటోమొబైల్ సిటీ అనమాట. ఆ ఊరే కదులుతూ ఉంటుంది, అందులో వస్తాడు వాడు. వాడు నా మీద యుద్ధానికి వచ్చాడు, మా అన్నయ్యని చంపావు కదా, నీ సంగతి ఏమిటో చూస్తానని. ఒరే మీ అన్నయ్య కోసం నువ్వు బాగా దిగులు పడుతున్నట్టు, మీ అన్నయ్య దగ్గరికి పంపిస్తాలే అని వాడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. నేను యుద్ధం చేయాలంటే ఆ నగరంలోకి వెళ్ళాలి కదా. ఆ నగరం అలా కామ గమనం కలిగింది కాబట్టి అలా వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిపోయింది. వాడితో యుద్ధం చేసి వాడిని చంపి మళ్ళీ నేను తిరిగి ద్వారకా నగరానికి వచ్చేప్పటికి 6 నెలలు పట్టింది అన్నాడు. ద్వారకా నగరంలో లేను. యద్యహం ద్వారకాయాం స్యాం, ఒకవేళ ద్వారకా నగరంలో నేను ఉండి ఉంటే, ఆగచ్చేయమహం ద్యూతం అనాహుతోపి కౌరవై, కౌరవులు పిలవకపోయినా జూదం జరుగుతున్న చోటికి నేను వచ్చేవాడిని, జూదం ఆపించి ఉండేవాడిని, లేకపోతే జూదంలో నీకు గెలుపొచ్చేలాగా చేసేవాడిని. పొరపాటు అయిపోయింది ధర్మరాజా, మీకు ఇంత కష్టం వచ్చిందే, అందుకని ఇప్పుడు చూసిపోదామని వచ్చాను. 6 నెలలు అయిపోయిన తర్వాత నేను సౌంభక నగరం నుంచి తిరిగి వచ్చి వాడిని చంపేసి వచ్చిన తర్వాత TV9 పెట్టగానే పాండవులు అరణ్యవాసం అని కనపడింది. ఓసారి మిమ్మల్ని అందరినీ పలకరిద్దామని వచ్చానయ్యా అన్నాడు. ఇది నిజమండి. ద్వారకా నగరంలో ఉన్నాడా లేడా అనే సంగతి ఎలా ఉన్నా ఎందుకు చెప్పాడు ఈ మాట? అరణ్యవాసం వచ్చిందని దిగులు పడకండి, బాధపడకండి. మీరేదో నన్ను మహానుభావుడు అనుకుంటున్నారు, ఇంతటి వాడిని అనుకుంటున్నారు. అలాంటి నాకే శిశుపాలుడినేమో క్షణంలో చక్రం వేసి చంపేశాను, వాడి తమ్ముడిని చంపడానికి 6 నెలలు పట్టిందా? ఒక్కోసారి అలా ఉంటుంది పరిస్థితి, ఓర్చుకోవాలి అని వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ఒక మాట. కానీ ధర్మరాజు వెంటనే కాలర్ పట్టుకుని, ఏమిటా ఇంత పెద్ద మనిషి అబద్ధాలు చెబుతావు, ద్వారకా నగరంలో లేవా? మా ద్రౌపది ఏం ప్రార్థించింది? గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీజన ప్రియా కౌరవ అర్ణవమగ్నం మాం ఉద్ధరస్వ జనార్దన అని ప్రార్థిస్తే, నువ్వు వచ్చే అక్షయ వస్త్రాలు ఇచ్చావే, యుద్ధం జరుగుతున్నట్టు నీకు తెలీదా? నువ్వు ద్వారకా నగరంలో లేవా? ఎందుకయ్యా ఇలా దారుణమైన అబద్ధాలు ఆడతావు అని ధర్మరాజు గట్టిగా అడగాలి. వచ్చేవాడిని కదా, ద్వారకా నగరంలో లేను కాబట్టి రాలేదు అంటావేమిటి? రావాల్సింది నువ్వు, ఇప్పుడు ఈ మాయ మాటలు చెప్తున్నావు అని ధర్మరాజు అడగలేకపోయాడు.
ఎందుకు అడగలేకపోయాడంటే ధర్మరాజు ఏమని అడగాలి? ద్రౌపది పిలిస్తే వచ్చావు కదా అని అడగాలి. లేనంటావేమిటి అని. వెంటనే కృష్ణుడు ఏమంటాడు? అవును, ద్రౌపది పిలిస్తే వచ్చారు, నువ్వు పిలిచావా? ఒక్క పందెం వేస్తున్నప్పుడైనా 4 సార్లు ఓడిపోయిన తర్వాత 5వ అయినా నన్ను తలుచుకున్నావుటయ్యా? కృష్ణుడు అంటే బాగుండని అనుకున్నావా? ఒక్కసారి కృష్ణుడిని స్మరించి ఈ పందెం అడుగుదామని అనుకున్నావా నువ్వు అని కృష్ణుడు ఎదురు ప్రశ్న వేస్తాడు. పరమాత్మ మనను రక్షించడానికి సన్నద్ధుడుగా ఉన్నప్పటికీ కూడా మనం పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహం పొందడానికి మనవంతు ప్రయత్నం చేసి తీరాలి తప్ప నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను వాడు అనుగ్రహించాలంటే కుదరదు. అనుగ్రహం పొందడానికి మనం అర్హత సంపాదించాలి. మనం చేసిన పని వల్ల అనుగ్రహం రాదు. ఈ పని వల్ల పరమాత్మ ఇతన్ని అనుగ్రహించవచ్చు అని భావిస్తాడు. అనుగ్రహం పొందడానికి అర్హత వస్తుంది, అనుగ్రహం రాదు. అప్పుడు అర్హత ఉంది కాబట్టి ఆయన అనుగ్రహిస్తాడు. పరమాత్మ యొక్క అనుగ్రహం పొందాలి అంటే మానవుడు ప్రయత్నశీలుడుగా ఉండాలి. ప్రయత్నం వల్ల అనుగ్రహం లభిస్తుంది, కానీ ప్రయత్నం చేయకుండా అసలు పరమాత్మ జోలికే వెళ్లకుండా విద్యుత్తు ఈ రాగి తీగంతా ప్రవహిస్తోంది. ఈ మైకులోకి రావాలి, ఫ్యాన్లోకి రావాలి, లైటులోకి రావాలి, అక్కడ కత్తిరించి మనం లోపలికి తీసుకుంటాం. పరమాత్మ శక్తి అనంతంగా అఖండంగా సమస్త సృష్టి అంతా వ్యాపించి ఉన్న మనకు అక్కరకు రావాలి అంటే, మనం అనుగ్రహం పొందాలి అంటే మనం 2 చేతులు జోడించి ప్రార్థించాలి. మన హృదయాన్ని సమర్పణం చేయాలి. భక్తితో ఆర్తితో పరమాత్మ నుంచి రక్షణ కావాలని మొరపెట్టుకోవాలి, ప్రార్థించాలి. అలా ప్రార్థించకుండా ఆయన అనుగ్రహిస్తాడులే అంటే కుదరదు. ఇలా ప్రార్థించడాన్నే శరణాగతి అన్నారు. అతడున్నాడు, అతడు రక్షిస్తాడన్న పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. రక్షిష్యతీతి విశ్వాస అన్నారు. శరణాగత ధర్మాల్లో ఒక ధర్మం. అతడు రక్షించగలడు, రక్షించేవాడు అతడొక్కడే. రక్షకులు లేనివారల రక్షించదననుచు చక్రి రాజయ్యుండన్ రక్షింపు మనసు ఒక అక్షము ప్రార్థింపనేలా అన్నారు పోతన్న గారు భాగవతంలో. రక్షణ కావాలంటే ఏం చేయాలి? వాణ్ణి వీణ్ణి కాదయ్యా ప్రార్థించవలసింది, భగవంతుడిని ప్రార్థించాలి. కష్టం వచ్చింది, గొల్లున ఏడవాలనిపించింది, దేవుడి దగ్గర ఏడవాలి. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏడిస్తే ఏం లాభం? ఓదార్పు మాటలు చెప్తారు కొందరు. మనస్సులో వీడికి ఇలా జరగవలసిందేలే అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏడవలసింది ఎవరి దగ్గర? భగవంతుడి దగ్గర ఏడవాలి. తల్లి దగ్గర ఏడిస్తే బిడ్డని ఆదుకుంటుంది తల్లి. తల్లి లాంటివాడు పరమాత్మ. పరమాత్మ దగ్గర మన దుఃఖాన్ని వెళ్ళబోసుకోవాలి, కానీ ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పుకునే ప్రయోజనం ఏముంది? రక్షించేవాడు నిజంగా పరమాత్మే. అలాంటి పరమాత్మను ధర్మరాజు అడగనే లేదు. జోదం జరుగుతున్నప్పుడు కృష్ణుడి గురించి ఆలోచించాలని ధర్మరాజుకు ఆలోచనే రాలేదు. ద్రౌపదికి వచ్చింది, ఆమె రక్షణ పొందింది. ఈ సన్నివేశం మనకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తుంది. ఇలా ఈ మాటలు మాట్లాడుకున్న తర్వాత ద్రౌపది గొల్లున ఏడ్చింది. ఎంత ఘోరం జరిగిందన్నయ్యా, నువ్వు కలగజేస్తున్నావు కాబట్టి నా గౌరవం నిలబడింది. ఎంత దారుణానికి పూనుకున్నారు కౌరవులు. కౌరవులు చేసిన ఆ దుర్మార్గం, దుశ్శాసనుడు చేసిన ఆ పని నన్ను ఎంత బాధిస్తోందో అంతకు 1000 రెట్లు కర్ణుడు వెక్కిరిస్తూ మాట్లాడిన మాటలు, అప్పుడు నవ్విన నవ్వు నా హృదయాన్ని ఇప్పటికీ కాల్చివేస్తున్నది. బంధకి అన్నాడు, విగతవస్త్రం చేసినా తప్పు లేదన్నాడు, జోదంలో ఓడిపోనేవాడిని కొత్తవాడిని మరొక భర్తని ఎన్నుకో అన్నాడు. ఇలాంటి మాటలు ఏ స్త్రీమూర్తి అయినా సహించగలదా? ఆ నవ్వు, కర్ణు నగవు నన్ను బాధిస్తోంది అని బాధపడితే, నువ్వు బాధపడకమ్మా, నేను ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నాను. పాండవులు అపారమైన పరాక్రమాన్ని ప్రదర్శించి యుద్ధం చేసి నీ బాధని తొలగిస్తారు, దుర్మార్గులైన కౌరవులందరినీ సంహరిస్తారు. నేను బాధ్యత పడి ఈ పని నిర్వహింపచేస్తానని వాగ్దానం చేశాడు ద్రౌపదీదేవికి. అప్పుడు ఎవరు ఎవరిని చంపుతారో కూడా చెప్పాడు. ఇప్పటికే పాండవులు నిర్ణయించుకున్నారు, నీకు చెప్పలేదేమో, నీకు మర్చిపోయావేమో ఈ బాధలో. భీష్ముడు శిఖండి సిద్ధంగా ఉన్నాడు భీష్ముడిని సంహరించడానికి. దృష్టద్యుమ్నుడు సిద్ధంగా ఉన్నాడు ద్రోణుడి కోసం. దుర్యోధను దుశ్శాసల కోసం సంహరించడానికి భీమసేనుడు ప్రతిజ్ఞలు చేసి ఇదివరకే ఉన్నాడు. కర్ణుడిని సంహరించేందుకు అర్జునుడు ఉన్నాడు. శల్యుణ్ణి సంహరించడానికి ధర్మరాజు ఉన్నాడు. శకురుని సంహరించడానికి సహదేవుడు ఉన్నాడు. ఇలా ఎవరెవరు పాండవ పక్షంలో
కౌరవపక్షంలోని వారిని ఎవరెవరిని సంహరించాలని ఇదివరకే వాటాలు వేసుకుని ఉన్నారో ఆ వివరాలన్నీ కూడా అక్కడ చెప్పాడు కృష్ణ పరమాత్మ ద్రౌపదికి. అంటే ప్రముఖులైన వాళ్ళందరినీ చంపడానికి ఇప్పటికే నిర్ణయం అయిపోయింది. ఇంకా కృష్ణుడు ఆయుధం పట్టి యుద్ధం చేసి ఎవరిని చంపాలి? మామూలు సేనల్ని చంపాలి. అది ఎంత పరువు తక్కువ విషయం. మామూలు సేనల్ని చంపడానికి కృష్ణుడంతటి వాడు కావాలా? అందుకని ఎలాగూ నేను ఆయుధం పట్టి చేసేది పెద్దగా లేదు కాబట్టి ఆయుధం పట్టను అంటే దుర్యోధనుడి ఆలోచన మారిపోతుంది. ఆయుధం పట్టని వాడు మనకెందుకు అంటే భౌతికమైన బలాన్ని మాత్రమే చూచే మనస్తత్వం కలిగిన దుర్యోధనుడు ఎలా మోసపోతాడో అలా మోసం చేశాడు పరమాత్మ. బలం అనేది భౌతికమైన బలం కాదు, ఆర్థికమైన బలం కాదు, సైనిక సంబంధమైన బలం కాదు, ధర్మ బలమే బలం, దైవ బలమే బలం అని గుర్తించలేకపోయాడు దుర్యోధనుడు. నాకు 10,000 సేన వచ్చింది కదా చాలనుకున్నాడు. సంఖ్యాబలాన్ని చూచి వెర్రవీగే మనస్తత్వం దుర్యోధనుడి కాలం నుంచి కొనసాగుతూనే ఉంది. దుర్యోధనుడు నాకు 10,000 మంది సేన వచ్చింది, ఇంకేం కావాలనుకున్నాడు. 11 అక్షౌహిణులు మాకు అనుకున్నాడు. మేము 100 మంది, వాళ్ళు 5గురే, మాకు 11, వాళ్ళకి 7. ఇలా ఆలోచించాడు. ఆలోచించవలసింది ఈ బలాలని గురించి కాదు, కానీ అతడికి దైవ బలాన్ని ధర్మబలాన్ని గురించి ఆలోచించే మనస్సు లేదు. అందువల్ల ఇది బాగుందనుకుని వెళ్ళిపోయాడు. ఇలా కృష్ణ పరమాత్మని కోరుకుని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అర్జునుడు. కృష్ణుడు చాలా సంతోషించాడు. తప్పకుండానయ్యా, నీకు సారథ్యం వహించడం కన్నా నాకు ఇంకేం ఆనందం కావాలి కనుక తప్పకుండా యుద్ధంలో నీకు సారథిగా ఉంటాను, వెళ్ళిరా. అర్జునుడు సాత్యకిని కోరుకున్నాడు. సాత్యకి తన పక్షానికి వచ్చాడు. పెద్దలందరినీ కలుసుకున్నాడు. బలరాముడికి నమస్కరించాడు. అర్జునుడు కూడా తిరిగి వెళ్ళిపోయాడు. పాండవులు కూడా ధర్మరాజు నాయకత్వంలో వివిధ దేశాల రాజులందరి దగ్గరకు దూతల్ని పంపారు. మా పక్షానికి రా అని. అటు కౌరవులు అడిగారు. కౌరవులు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు కౌరవ పక్షానికి, పాండవులు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు పాండవ పక్షానికి చేరిపోతున్నారు. వరుసగా ప్రయాణాలు మొదలైపోయాయి. మీరేవో సంధి ప్రయత్నాలు చేస్తున్నారు కదా, ఆ సంగతి ఏమిటో తెలుసుకోండి. అది అయిన తర్వాత యుద్ధం తప్పనిసరి అయితే అప్పుడు వస్తాం అనలేదు. వీళ్ళు కబురు పెట్టగానే ఇష్టమైన వాళ్ళు ఆ పక్షాలకు వెళ్ళిపోతున్నారు. అలా ధర్మరాజు కబురు పెట్టిన వారిలో నకుల సహదేవులకు మేనమామ, మాద్రికి సోదరుడు అయిన శల్యుడు ఉన్నాడు. ఆయన మద్రదేశం నుంచి బయలుదేరాడు అక్షౌహిణి సేనతో. మేనల్లుళ్ళ పక్షంలో యుద్ధం చేద్దాం, మన వాళ్ళు కబురు పెట్టారు కదా అని. ఈ సంగతి తెలిసింది దుర్యోధనుడికి. కృష్ణుడు ఎలాగూ పాండవ పక్షంలోకి వెళ్ళిపోయాడు, పాండవ పక్షంలోనే ఉంటాడు. కృష్ణుడు ఉన్న తర్వాత అర్జునుడు ఎలాగూ సారథ్యం వహించమంటాడు. అతడితో యుద్ధం చేసేందుకు కర్ణుడికి దీటైన సారథి ఎవడున్నాడు అంటే కృష్ణుడితో సమానమైన వాడు కావాలి కర్ణుడికి సారథిగా ఉండడానికి. ఆ సారథ్యం విషయంలో కృష్ణుడంతటి వాడు మరొకడు ఎవడన్నా ఉన్నాడు అంటే శల్యుడే. కానీ ఈ శల్యుడు వాళ్ళకు మేనమావ కాబట్టి అటువైపు బయలుదేరి వెళుతున్నాడు. ఏదో మాయోపాయం చేసి శల్యుడిని మన పక్షానికి తిప్పుకోవాలి అనుకున్నాడు. శల్యుడు బయలుదేరి మద్రదేశం నుంచి హస్తినాపురానికి వస్తున్న దారి పొడుగున అక్కడక్కడ 5 కిలోమీటర్లకు ఒక చోట పెద్ద గుడారం వేశాడు. అక్కడ కావలసిన భక్ష్యాలు, భోజ్యాలు, పానీయాలు, ఒళ్ళు మరిచిపోయేట్టు చేసే పానీయాలు, గానాభజనాలు, ఇంకా రకరకాల వ్యవహారాలు, విందులు, చిందులు, మందులు అన్నీ పెట్టాడు. శల్యుడు మిగతా విషయాల్లో బుద్ధిమంతుడే కానీ అది కనపడితే ఆగలేడు పాపం. అందుకని బాగా గొంతు దాకా తాగేశాడు. ప్రతి చోట ఉందిగా మరి. చాలాసార్లు తాగేసిన తర్వాత అనుకున్నాడు, బహుశా నేను వస్తున్నానని తెలిసి నా మీద ప్రేమతో గౌరవంతో మా ధర్మరాజు ఏర్పాట్లని చేసి ఉంటాడు. ప్లానింగ్ ఎంత గొప్పగా ఉన్నా ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్ కదా. మా ధర్మరాజు గొప్ప ప్లాన్ చెప్పినప్పుడు ఎంత చక్కగా ఏర్పాట్లు చేశారు చేసిన వాళ్ళు. ఆ ధర్మరాజు గారి మంత్రులు ఎవరో ఎంత బాగా చేశారో, ఇంత బాగా దాన్ని నిర్వహించినందుకు వాళ్ళకి ఏదైనా వరం ఇస్తే బాగుంటుంది అనిపించింది శల్యుడికి. యుధిష్ఠిరస్య పురుషాః కే అత్ర చక్రుః సభాయిమాః ఆనీయంతాం సభాకారాః ప్రదేయార్హి మే మతాః. యుధిష్ఠిర అమాత్యులెవ్వరు, వారు ప్రసాద దానంబునకు అర్హులు అని తిక్కన గారు అనువాదం చేశారు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఇప్పటిదాకా తెర వెనకాల దాక్కుని ఎప్పుడెప్పుడు శల్యుడి మనస్సులో ఈ ఆలోచన కలుగుతుందా అని అనిపించగానే వెంటనే దుర్యోధనుడు బయటకు వచ్చాడు. నేనే ఇవన్నీ చేసింది, వాగ్దానం చేశావు కదా, నాకు వరమివ్వు.
సత్యవాగ్భవ కళ్యాణవరో వై మమ దీయతాం సత్య సరస్వతి వగుము ఔచిత్య విశారదము నీ చిత్తము. ఆడిన మాట నిలబెట్టుకోవయ్యా అన్నాడు. శల్యుడు మరో ప్రపంచంలో ఉన్నాడు, ఈ ప్రపంచంలో లేడు. లోపలికి బాగా వెళ్ళిపోయింది, వెళ్ళాల్సిందేదో. అది కదా నేను అన్నమాట, నువ్వు ధర్మరాజుకి అమాత్యుడని ఒప్పుకుంటున్నావా? అలా అయితే నీ పక్షానికి వస్తా, నువ్వేం కోరితే అది వరం ఇస్తా. ధర్మరాజుకి అమాత్యుడిగా ఒప్పుకోవాలి అంటే ధర్మరాజు చక్రవర్తిని ఒప్పుకోవాలి, సంధి చేసుకోవాలి, ధర్మరాజుకి రాజ్యం మొత్తం ఇచ్చేయాలి, ధర్మరాజు దగ్గర ఒక మంత్రిగా ఉండాలి దుర్యోధనుడు. ఇవన్నీ ఏర్పాటు చేసింది నేనే అన్నాడు, కానీ నేను యుధిష్ఠిర అమాత్యుడిని అనలేదు దుర్యోధనుడు. కానీ శల్యుడు అడగాలి, నువ్వు యుధిష్ఠిర అమాత్యుడు ఎలా అవుతావయ్యా? ధర్మరాజుకు నువ్వు కావలసిన మంత్రివా? అలా అయితే నీకు వరం ఇస్తాను అనాలి. కానీ మరి తాగిన మైకంలో ఉన్నాడు కాబట్టి ఆ మాట అనలేకపోయాడు. సరే వరం ఇస్తాను, నీకు కోరుకో అన్నాడు. మా పక్షానికి రా, నాకు అమాత్యుడుగా ఉండు, సర్వసేనాధ్యక్షుడుగా ఉండు అని అడిగాడు. సర్వసేనాధ్యక్ష పదవి ఇస్తాడా? ఉండమని అడిగాడు. సరే శల్యుడు ఆ మైకంలో ఉన్నాడు కాబట్టి మాట ఇచ్చాను కదా సరేనయ్యా, మాట ఇచ్చాను కదా సరేనని అంటున్నప్పటికీ కొంత మత్తు దిగింది. అరే మేనమామలుగా ఉండి నేను నా మేనల్లుల పక్షాన సహకరించాలని బయలుదేరిన వాడిని, నా మేనల్లుల పట్ల పగా ప్రతీకారం కలిగిన కౌరవ పక్షంలోకి నాకు తెలియకుండానే చేరిపోయానే, ఎంత పొరపాటు చేశాను. సరే జరిగింది ఏదో జరిగింది, మాట ఇచ్చాను కాబట్టి ఈ పక్షంలో యుద్ధం చేయవలసిందే, కానీ జరిగిన విషయం ఒకసారి వాళ్ళకి చెప్పొస్తే కనీసం బాగుంటుంది, పొరపాటు అయిపోయిందని అని దుర్యోధనుడితో అన్నాడు. నేను అసలు అక్కడికి వెళ్ళడానికి బయలుదేరాను, మధ్యలో ఈ సన్నివేశం జరిగింది, పోన్లేవయ్యా నీ మాట ఇచ్చాను కాబట్టి నీ పక్షాన్ని యుద్ధం చేస్తాను, ఒక్కసారి వెళ్ళి మా వాళ్ళకి కనపడి వస్తాను, మా పాండవులకు కనపడి వస్తాను. దుర్యోధనుడికి భయం, అక్కడికి వెళితే ఏం మాయ చేస్తారో వాళ్ళందరూ అని. అందుకని సరే మరి వెళ్ళొద్దంటే బాగుండదు, అందుకని దుర్యోధనుడు ఏమన్నా వెళ్ళు, అయితే తొందరగా వచ్చేసి ఎక్కువసేపు ఉండగా అక్కడ అన్నాడు. ఓసారి కనపడి 5 నిమిషాలు ఉండి వచ్చేసేయి, రోజుల తరబడి అక్కడ ఉండక వెంటనే వచ్చేసేయి అన్నాడు. సరే అని బయలుదేరాడు. వచ్చాడు, ధర్మరాజు 2 చేతులు పట్టుకుని గొల్లుమన్నాడు, నాయనా నన్ను క్షమించు, పొరపాటు అయిపోయింది, ఇలా చేశాను నేను. ధర్మరాజు మనలాంటి వాడైతే ఏమిటి మావయ్య మా కోసం బయలుదేరి తాగిన మైకంలో దుర్యోధనుడికి మాట ఇచ్చావా, పైగా ఇప్పుడు వచ్చి గొల్లుమంటున్నావా, ముందు గడప దాటి అవతలకి వెళ్ళి అప్పుడు మాట్లాడు అంటాం మనమైతే. ధర్మరాజు అలా అనలేదు. పోన్లే మావయ్య మాట ఇచ్చినట్టుగా నిలబడడం మంచి పద్ధతి, ధర్మం ప్రకారం నువ్వు మాట ఇచ్చావు, మాట కోసం నిలబడి ఆ పక్షంలో యుద్ధం చేస్తానన్నావు, అయితే మా దగ్గరికి వచ్చావు కాబట్టి మా మీద మనస్సుతో ఉన్నావు కాబట్టి నిన్ను ఒక వరం కోరతాను, ఆ వరం నాకు కూడా ఇవ్వు అన్నాడు. చాలా కాలంగా ఆ పార్టీలో ఉండి మన పని చేసేవాడు ఎవడని ఆలోచిస్తున్నాను నేను, అక్కడ చిన్న అవసరం ఉంది నాకు, నిన్ను సర్వసైన్యాధ్యక్ష పదవి ఇస్తానని అన్నాడే కానీ దుర్యోధనుడు ఇవ్వడు, ఏదో మాట ఇచ్చాడు కాబట్టి రేపు రిటైర్ అయిపోతుంటే ఇవాళ ప్రిన్సిపాల్ పదవి ఇచ్చినట్టుగా ఏదో పూట ఇస్తే ఇస్తాడేమో లాంఛనంగా. ప్రధానంగా నిన్ను ఎందుకు కోరుకున్నాడో నాకు తెలియదు అనుకుంటున్నావా? అర్జునుడికి సారథిగా కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడితో సమానమైన సామర్థ్యం కలిగిన వాడు శల్యుడు మాత్రమే కాబట్టి కర్ణుడికి సారథిగా నిన్ను ఏర్పాటు చేస్తాడు, ఇందుకోసమే ఇంత ప్రయత్నము చేసి నిన్ను తన పక్షానికి తిప్పుకున్నాడు దుర్యోధనుడు, ఇది నాకు తెలుసు. కాబట్టి నేను నిన్నేం కోరుతున్నానంటే, కర్ణుడికి నువ్వు సారథిగా ఉంటావు జరగబోయే యుద్ధంలో, కర్ణుడికి సారథిగా నువ్వు ఉన్న సమయంలో కర్ణార్జునుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు నువ్వు ఒక చిన్న సహాయం చేయాలి. ఆ కర్ణుడికి ఏమిటంటే, నువ్వు చాలా గొప్పవాడివి, నీ అంతటి వాడు ఇంకోటి లేడయ్యా, నిన్ను మించిన వాడు ఎవడున్నాడు గనక అంటే మంచి ఉత్సాహంగా ఉంటుంది. నువ్వు ఎందుకు పనికొస్తావు, అర్జునుడి ముందు నువ్వెంత, అర్జున పరాక్రమానికి నీకు పోలికేముంది అని నువ్వు నిరుత్సాహపరిచావనుకో కర్ణుడు బలహీన పడిపోతాడు. ఈ ఉపకారం చేసి పెట్టు చాలు, ఇంకేం అక్కర్లేదు. కర్ణ అర్జునుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు తత్ర తేజోవధ కార్యం కర్ణస్య అర్జున సంస్థవ, అర్జునుడిని ప్రశంసించు, అర్జున పరాక్రమాన్ని ప్రస్తుతించు, కర్ణుడిని నీరసపరచు. ఇది అసత్యం కూడా కదా, యథార్థమే. ఈ సహాయం చేసి పెట్టు మావయ్య అన్నాడు. తప్పకుండానయ్యా, ఏవమే తత్కరిష్యామి,
యథా మాం సంప్రభాషసే. తిక్కన గారి చిన్న మాటని కొంచెం విస్తరింపచేసి శల్యుడి మనస్సును బయటపెట్టారు. ఇది ఒకడేల నీవు మది ఎయ్యది కోరిన సేయువాడా. ఇదొక్కటేమిటయ్యా, నువ్వు ఏం కోరితే చేస్తాను. ఎందుకని? నాడు అదయత సూత సూతి సభనాడిన మాటకు చాలా నొచ్చి మా హృదయములెల్ల నీ వలన ఎంతయు పక్షము సేయునక్కట. నిండు సభలో ద్రౌపది విషయంలో ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చిన కూడని మాటలన్నీ మాట్లాడాడే కర్ణుడు. అప్పటి నుంచి నాకు చాలా కష్టంగా ఉందయ్యా. మామూలుగా నువ్వంటే ప్రేమ ఉన్నా, సహజమైన ప్రేమ, ఆనాడు ఎప్పుడైనా అదను వస్తే కర్ణుడిని ఓ చూపు చూడాలి, పాండవులకు సహకరించాలని నా మనస్సు ఇదివరకే నిర్ణయం చేసుకుంది. ఇది అనుకోకుండా ఇలా జరిగింది. నేను ఆ పక్షంలోకి వెళ్ళిపోయాను. నాడు అదయత సూత సూతి సభనాడిన మాటకు చాలా నొచ్చి మా హృదయములెల్ల నీ వలన ఎంతయు పక్షము సేయునక్కట. అదియునుగాక, అంతేకాదయ్యా, మీ పడిన ఆపదలు ఎవరి నొవ్వజేయవే. ఆడిన మాట కోసం సత్యధర్మాలకు కట్టుబడి ఎన్ని కష్టాలు పడ్డారు మీరు. అరణ్యవాసంలో, అజ్ఞాతవాసంలో ఎన్ని బాధలు పడ్డారు. ఒక ధర్మం కోసం, ఒక సత్యం కోసం ఇన్ని కష్టాలు పడ్డారే అని ఎవరైనా మీ పక్షంలో ఉండడానికి ఇష్టపడతారయ్యా. మీరు పడిన బాధలు ఎవరి మనస్సుని కలచివేయకుండా ఉంటాయి ధర్మరాజా. కాబట్టి తప్పకుండా నీవు కోరిన విధంగా చేస్తాను సుమా. నీ కోరిక తీర్చి నేను ఆ పక్షంలో కర్ణుడి యొక్క ఉత్సాహాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తాను. చాలా సంతోషం మావయ్య, మంచి వాగ్దానం చేశావు, చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే దుర్యోధనుడు కంగారు పడిపోతూ ఉంటాడు. చాలాసేపు అయిపోయింది, అక్కడ ఏం జరుగుతుందో అని వెంటనే రమ్మన్నాడు. నేను అలా వెళ్ళకపోతే బాగుండదు, వెళ్ళొస్తా అన్నాడు. శల్యుడు వెళ్ళాడు. ద్రుపద పురోహితుడు ద్రుపద మహారాజు గారి ఆజ్ఞ మేరకు హస్తినాపురంలో ప్రవేశించి కొద్ది రోజులు ఉండి సరి అయిన సమయం చూసుకుని సభారంగ ప్రవేశం చేయాలని భావించి ఒకనాడు సభలోకి వచ్చాడు. ముందుగా తాను పాండవ పక్షాన దూతగా వచ్చానని కబురు చేసి, అది రాజకీయ విధానం. సరే రమ్మన్నారు, లోపలికి వెళ్ళాడు. పాండవులు పంపిస్తే వచ్చాను నేను, ద్రుపద మహారాజు గారి పురోహితుణ్ణి, పాండవుల సందేశాన్ని ఈ సభలో వినిపించడం కోసమే వచ్చాను అన్నాడు. ద్రుపద పురోహితుడి రాయబారం భారతంలో జరిగిన మొదటి రాయబారం. 4 రాయబారాలు ఉన్నాయి ఉద్యోగ పర్వంలో, అందులో ఇది మొదటి రాయబారం. పాండవుల పక్షాన కౌరవుల దగ్గరకు వచ్చిన మొదటి రాయబారి ద్రుపద పురోహితుడు. ఆయన ప్రారంభించడమే పాండవులు ఎంత మంచివాళ్ళో కదా అన్నాడు. అంత మంచివాళ్ళైన పాండవుల విషయంలో కౌరవులారా, మీ ప్రవర్తన ఏమీ సక్రమంగా లేదు. నారీరత్నమునట్లు తెచ్చి సభలోనన్వారలున్ చూడగా చీరల్ ప్రోవులుగాగవల్చుటయు లచ్చిన్ పుచ్చికోలున్ మహోగ్రారణ్యస్థలి నిల్వబంచుటయు దైన్య వ్యక్తిమై పల్కులున్ సైరింపంజను పాండవేయులకు. ఎలాంటి వాళ్ళు పాండవులు? వారి భార్యను మీరు నిండు సభలో అవమానించారా? వస్త్రాపహరణ ప్రయత్నం చేశారా? రాజ్యాన్ని అపహరించారా? అడవుల పాలు చేశారా? ఆ అడవులకు వెళ్ళిపోతుంటే కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆడిన మాట కట్టుబడి అడవులకు వెళ్ళిపోతుంటే దుశ్శాసనుడు ఓ మాట అన్నాడు, ఈ పాండవులు గొడ్డుపోయారు, ఎందుకు పనికిరాని వాళ్ళు, ఏమీ చేత కాదు, వీళ్ళకి పౌరుషం లేదు, అందుకే నోరు మూసుకుని మారు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు, చూసావా, చేతకాని వాళ్ళు, వీళ్ళు అసమర్థులు, గొడ్డుపోయారనే మాట మాట్లాడాడు. భీముడికి అది బాగా గుచ్చుకుంది. తాను ప్రతిజ్ఞ చేసినా కూడా ఆ ప్రతిజ్ఞ ఇప్పుడు కాకుండా యుద్ధంలో చేసి చంపుతానని చెప్తే కూడా వాడు గొడ్డుపోయారంటాడా అని ఇది గుర్తుపెట్టుకున్నాడు. ఇన్ని సంవత్సరాలు, 13 సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నాడు. తర్వాత యుద్ధం వచ్చేదాకా గుర్తుపెట్టుకున్నాడు. మొదటి 10 రోజులు భీష్మాచార్యుడు నాయకత్వం వచ్చినప్పుడు దుశ్శాసనుడిని చంపలా.
ఎందుకని భీష్ముడితో పంతం పెట్టుకుని కర్ణుడు యుద్ధరంగంలోకి రాలేదు. నేను యుద్ధరంగంలో లేను కాబట్టి భీముడు దుశ్శాసనుడిని చంపాడు, కానీ నేనుంటే భీముడు డొక్క చీరేసేవాడిని అని కర్ణుడు అంటాడేమో. ఈ ఛాన్స్ కర్ణుడికి ఎందుకు ఇవ్వాలి కనుక కర్ణుడు వచ్చాకే చంపుదాం అనుకున్నాడు. 13 సంవత్సరాలు ఓర్చుకోవడం భీమసేనుడి నిగ్రహానికి పతాక అయితే ఆ 10 రోజులు ఓర్చుకోవడం అంతకంటే గొప్ప విషయం. 11వ రోజు ద్రోణాచార్యుడి నాయకత్వంలో యుద్ధం ప్రారంభమైంది. భీష్ముడు 10వ రోజు సాయంత్రం అంపశయ్య మీదకి ఒరిగిపోయాడు. ద్రోణుడి నాయకత్వంలో 5 రోజులు యుద్ధం జరిగింది. ద్రోణ నాయకత్వంలో యుద్ధం ప్రారంభమైన రోజు కర్ణుడు వచ్చి కౌరవపక్షంలో యుద్ధం ప్రారంభించాడు. అయినా అప్పుడు కూడా చంపలేదు 5 రోజులు కూడా. ఎందుకని? ద్రోణుడు నాయకుడు కదా, ద్రోణుడు పాండవ పక్షపాతి కదా, అందుకని భీమసేనుడికి అవకాశం వచ్చిందని ఎక్కడ కర్ణుడు అంటాడో, ఈ ద్రోణుడిని కూడా వెళ్ళిన తర్వాత చూద్దాంలే అనుకున్నాడు. 5 రోజులు అయిపోయింది, ద్రోణుడు పడిపోయాడు. 16వ రోజున కర్ణుడు సర్వసైన్యాధ్యక్షుడయ్యాడు. మహాభారతంలో అక్కడి నుంచి వచ్చే పర్వాలకు భీష్ముడు నాయకుడుగా యుద్ధం చేసిన 10 రోజులు భీష్మ పర్వం, ద్రోణుడు నాయకుడుగా యుద్ధం చేసిన 5 రోజులు ద్రోణ పర్వం, శల్యుడు నాయకుడుగా యుద్ధం చేసిన 2 రోజులు, కర్ణుడు నాయకుడుగా యుద్ధం చేసిన 2 రోజులు కర్ణపర్వం, ఇలాంటి పేర్లు ఉన్నాయి. కర్ణపర్వం మొదలైంది, కర్ణుడు నాయకత్వంలో యుద్ధం జరుగుతోంది. అప్పుడు చంపాడు. అది కూడా ఎలా చంపాడు? గొడ్డు పోయిన వాళ్ళు అన్నావు కదా, గొడ్డు పోయిన వాళ్ళు అవునో కాదో ఇప్పుడు తెలుస్తాను రా అన్నాడు అని చంపాడు. ఎలా చంపాడు? ఎక్కడో పక్కన చంపేలా పెద్ద యుద్ధరంగం అది. ఆ యుద్ధరంగంలో కౌరవ వీరులు ప్రముఖులైన వాళ్ళు అప్పటికి ఎవరున్నారో వాళ్ళందరి మధ్యలోకి తీసుకొచ్చి, నేను చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకుంటున్నాను, దుశ్శాసనుడిని చంపి వాడి వేడినెత్తురు తాగుతాను, రొమ్ము చీలుస్తున్నాను, చేత అయితే మీరు కాపాడుకోండి అని ఒక ప్రకటన చేసి మరీ చంపాడు. అంటే భీమసేనుడికి ఆనాడు కలిగిన కష్టాన్ని ఇంతకాలం దాచుకున్నాడు. ఆయన తొందరపడలేదు, ఆవేశపడలేదు. అప్పుడు ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. ఆ దైన్య వ్యక్తిమై పల్కులున్ అని ద్రుపద పురోహితుడు అంటున్న మాట సభలో అవమానించడం మాత్రమే కాదు, వాళ్ళు మాట్లాడకుండా నిగ్రహంతో ఓర్పు వహించి అరణ్యాలకు వెళ్ళిపోతుంటే కూడా చులకనగా మాట్లాడారే మీరు. ఎంత బాధ కలిగిస్తుంది ఆ మాట. ఇంత జరిగినా కూడా సైరింపంజను పాండవేయులకు ఓర్చుకునే స్వభావం కలిగిన వాళ్ళు, పోన్లే మనవాళ్లే కదా అంటే అన్నారులే అనుకున్నారు తప్ప మీ మీద ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో ఏనాడైనా ప్రవర్తించారా పాండవులు? నిండు సభలో మాట్లాడుతున్నాడు, అందరూ ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు, పెద్దలందరి ముందు ధృతరాష్ట్ర మహారాజుకు నివేదిస్తున్నాడు. ద్రుపద పురోహితుడు పాండవుల పక్షాన రాయబారిగా వచ్చి, అందుకని అంత ఓర్చుకున్న వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఆ మంచివాళ్లతో మీరు మైత్రి చేస్తే మీకు క్షేమం కాబట్టి, పాండవులు కూడా గతాన్ని మరిచిపోయే స్వభావం కలిగిన వాళ్లే కానీ పగా ప్రతీకారాలు కలిగిన వాళ్ళు కాదు కాబట్టి ఈ సంధి మంచిది. ఈ మాట ద్రుపద మహారాజు గారు చెప్పమన్నారు. అంతేకాదు, పాండవులు ఎలాంటి వాళ్ళో కౌరవులు ఎలాంటి వాళ్ళో ఈ సభలో కొత్తగా నేను ఎవరికైనా చెప్పవలసిన అవసరం ఉందా? ఇంత జరిగితే ఇప్పటికీ పాండవుల ఆలోచన ఏమిటో తెలుసా? పాండవులు కౌరవులతోడి పగకు ఒల్లరు. పాండవుల ఉద్దేశంలో ఎంత మాత్రము ప్రతీకారం తీర్చుకోవాలనే అభిప్రాయమే లేదు మహారాజా. ఎందుకనో తెలుసా? అఖిల భూప్రజా నాశనమగుట చేసి. కౌరవ పాండవుల మధ్య కనుక యుద్ధం వస్తే అన్ని దేశాల రాజులు ఆ యుద్ధంలో పాల్గొంటారు. పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతుంది. కేవలం ఒక్కరి మీద ఉండే పగతో ఇంతమందికి ప్రాణ నష్టం కలిగించాలనే కూడని ఆలోచన కలిగిన వాళ్ళు కాదు, ఆ ఒక్కడి మీద పగ లేకుండా ఉండే మనస్తత్వం కలిగిన వాళ్ళు. పగ ప్రతీకారం కలిగిన స్వభావం కాదు పాండవులది. జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడైనా కలిసిమెలిసి ఉందాం అనుకునే మనస్తత్వంతోనే ఉన్నారు తప్ప ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోవడం లేదు. అందుకని ఈ రాయబారం పంపారు, సంధి చేసుకుందాం, కలిసి ఉందాం, మా రాజ్య భాగం మాకు ఇచ్చేస్తే కలిసిమెలిసి ఉంటాం కదా అని అడుగుతున్నారు. యుద్ధం చేసే సామర్థ్యం లేక అసమర్థులై ఉండి పిరికివాళ్ళై ఉండి భయంతో ఇలా అడుగుతున్నారని మాత్రం అనుకోకండి. వారలు అసదని తలపవలవదు. అసదులు అంటే అసమర్థులు అనమాట. వాడు అసమర్థులను అనుకోకండి. ఎందుకని అంటే అధిక ధర్మపరులైన కథమున తగవు నడచే. ధర్మానికే ప్రాధాన్యం ఇచ్చే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి ఇప్పటి వరకు ఇలా ఓర్చుకున్నారు, ఇప్పుడు కూడా ఇది ప్రార్థిస్తున్నారు. నహితే విగ్రహం వీరా కుర్వంతి కురుభిస్సహ.
ఎందుకు? అవినాశేన లోకస్య కాంక్షంతే పాండవాస్వకం. వీరల వృత్తము పాండుకుమారుల వర్తనము తెరగు. ధృతరాష్ట్ర మహారాజుకు ఎంత చెబుతున్నా ఈ సభలో కురువృద్ధుడైన భీష్ముడున్నాడు. ఈ వంశంలో అందరికంటే పెద్దవాడు. ఆయన పక్కన గురువృద్ధుడైన ద్రోణుడున్నాడు. చిన్నప్పుడు వీళ్ళందరికీ విల్లు ఎలా పట్టుకోవాలో, కత్తి ఎలా తిప్పాలో నేర్పిన తాత, నేర్పిన గురువు, అస్త్ర విద్యలన్నీ ప్రసాదించిన గురువు. నిజానికి కౌరవులకు ప్రధానమైన బలం వాళ్లే. అందుకని వాళ్ళందరూ ఉండగా, పెద్దలందరూ ఉండగా ఈ సభలో ఒక మాట చెబుతున్నాను నేను. వీరల వృత్తము, ఈ కౌరవుల ప్రవర్తన, పాండుకుమారుల వర్తనము తెరగు మాత్సర్యము లేక ఆరసి. ఇక్కడ మాత్సర్యం అంటే పక్షపాత దృష్టి. మనవాళ్ళు అనే అభిప్రాయం వదిలిపెట్టి కౌరవుల ప్రవర్తన ఇంతకాలం ఎలా ఉంది, పాండవుల ప్రవర్తన ఇంతకాలం ఎలా ఉంది ఆలోచించండి. ఇన్ని సంవత్సరాల పాటు ఓర్చుకున్నారంటే అది వాళ్ళ స్వభావం అని తెలుస్తుంది. ఎప్పుడూ కోపం వస్తే అది కోప లక్షణం. ఎప్పుడైనా ఓసారి కోపం ఎవరికైనా రావచ్చు. ఎప్పుడూ మంచితనం ఉంటే అది మంచితనం లక్షణం. ఎప్పుడైనా మంచివాళ్ళగా ఎవడైనా ప్రవర్తిస్తే ప్రవర్తించవచ్చు. ఒక పూట విషయాన్ని బట్టి వ్యక్తి యొక్క మన వ్యక్తిత్వాన్ని బేరీజు వేయకూడదు. ఇన్ని సంవత్సరాలుగా, ఇంతకాలంగా ఎప్పుడైనా పాండవులు పొరపాటుగా ప్రవర్తించారా? పైగా ఘోషయాత్రలో అతి దారుణమైన పరిస్థితుల్లో దుర్యోధనుడుంటే రక్షించాలనే ఆలోచన ధర్మరాజు చేశాడు అంటే పాండవులు ఎలాంటి వాళ్ళో మీకు తెలీదా? కాబట్టి పక్షపాత బుద్ధి వదిలిపెట్టి సమదృష్టితో చూసి పాండవులు ఎలాంటి వాళ్ళో, కౌరవులు ఎలాంటి వాళ్ళో ఆలోచించి ధృతరాష్ట్రుడు ధర్మబద్ధంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. లోకక్షేమం కోసం మాత్రమే పాండవులు సంధి కోరుతున్నారు తప్ప చేతకానితనంతో కాదు అని అందరూ అర్థం చేసుకోవాలి. ఒకవేళ ధృతరాష్ట్రుడు బిడ్డల మీద మమకారంతో ఆలోచించలేకపోతే, ఆ దుర్యోధనుడు తండ్రి చెప్పినట్టుగా నడుచుకోవడానికి సిద్ధంగా లేకపోతే, పెద్దలైన భీష్మద్రోణులు కలగజేసుకుని ధృతరాష్ట్రుడికి చెప్పవలసిన బాధ్యత ఉన్నది కదా అని కూడా అన్నాడు ద్రుపద పురోహితుడు. పాపం గారవమున బుద్ధి చెప్పగాదగు ధృతరాష్ట్రునకు. ఆ ధృతరాష్ట్రుడికి గౌరవంతో బుద్ధి చెప్పాలి. అంటే గౌరవం సంపాదించుకోవడానికి ఎలాంటి బుద్ధి కావాలో అలాంటి బుద్ధితో ప్రవర్తించవయ్యా అని మీరు చెప్పాలి. అది మీ బాధ్యత. ధృతరాష్ట్రునకు గారవమున బుద్ధి చెప్పగాదగు మీకున్. తిక్కన గారు కొంచెం తీవ్రంగా రాశారు. సంస్కృతంలో ధృతరాష్ట్రుణ్ణి అనునయించి చెప్పండి అన్నారు వ్యాసుల వారు. అనునేతు విహార్హంతి. తిక్కన గారికి నచ్చదు. అనునయించడం ఏమిటి? ఒరే ఎగిరిపోతారా నీ కొడుకులందరూ, జాగ్రత్తగా ఉండి సక్రమంగా ఆలోచించి చెప్పాల్సిందే, గట్టిగా మొహమాటం లేకుండా బుద్ధి చెప్పాల్సిందే. తప్పుడు దారిలో నడుస్తున్న వాడికి ఖండితంగా చెప్పాలి, కానీ ఏదో కాస్త మొహమాటంగా నచ్చజెబుదాంలే, వింటే వింటాడు లేకపోతే లేదు అనుకున్న పద్ధతి పనికిరాదు. అందుకని తిక్కన గారు కొంచెం మార్పు చేసి ఘాటుగానే మాట్లాడించారు. కౌరవుల ప్రవర్తన, పాండవుల ప్రవర్తన మీకు తెలుసు కాబట్టి ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా యుద్ధ విముఖతతో ఉన్నారు తప్ప పాండవులు అసమర్థత వల్ల కాదు అని గమనించండి. అందువల్ల ఈ సంధి ఆమోదయోగ్యమని సభలో పెద్దలందరికీ స్ఫురింపచేయడం కోసమే నేను వచ్చాను. మీ కర్తవ్యాన్ని మీకు చెప్పడానికే వచ్చాను. ద్రుపద మహారాజు గారు పురోహితుణ్ణి రాయబారిగా పంపేటప్పుడు కొన్ని మంచి మాటలు చెప్పాడు. హితుడవు, మతిమంతుడవు, చతురవచోనిధివి ఇవన్నీ చెప్పి, ఏమయ్యా నాకు 3 ప్రయోజనాలు నెరవేరాలి నీ రాయబారం ద్వారా. మొట్టమొదటి ప్రయోజనం, ఈ రాజ్యం పాండవులది, పాండురాజుది. పాండురాజుకు వారసులు కాబట్టి రాజ్యం అంతా పాండవులదే. పోనీ అర్ధరాజ్యానికి ఆనాడు అంగీకరించారు కాబట్టి అర్ధరాజ్యం పాండవులది. ఈ అర్ధరాజ్యం అరణ్యవాస అజ్ఞాతవాసాల తరువాత మారు మాట్లాడకుండా, మరొక ఆలోచన లేకుండా ధృతరాష్ట్రుడు పాండవులకు ఇచ్చి తీరాలి. ఈ రాజ్యం మీద పాండవులకు ఉన్న హక్కు తప్ప అది యాచించి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్న విషయం కాదు. ఇది ఆ సభలో పెద్దలకు అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పు. దుర్యోధనుడు వినిపించకపోవచ్చు, అర్థం చేసుకోవచ్చు, పెద్దవాళ్ళకి తెలియాలి. రెండవ అంశం, పాండవులు హక్కుదారులనే ఆ మాటతో పాటుగా పాండవులు అసమర్థులు కాదు, కేవలం మంచితనం కారణంగానే ఇంతకాలం ఓర్చుకున్నారు, ఇప్పుడు కూడా సంధి అందుకోసమే అడుగుతున్నారని కూడా చెప్పు. మూడో విషయం, పాండవులు
ఎలాంటి వాళ్ళో, కౌరవులు ఎలాంటి వాళ్ళో నీ సంభాషణ చాతుర్యం ద్వారా సభలో ఉన్న వాళ్ళందరికీ గుర్తు వచ్చి మనందరం పాండవుల పక్షాన ఉంటే బాగుంటుంది, పాండవుల తరఫున మాట్లాడితే బాగుంటుంది, ఇంత మంచివాళ్ళు కదా, ఇంత ధర్మపరులు కదా, కౌరవులు ఇంత దుర్మార్గులు కదా అని సభలో ఉన్న పెద్దల మనస్సుకు అనిపించేటట్లుగా మాట్లాడవయ్యా. ఆ 3 పనులు చేశాడు. అక్కడితో ఆగలేదు, సొంతంగా ఆలోచించాడు. ఇంకా ఏం చెబితే బాగుంటుంది అనుకున్నాడు ద్రుపద పురోహితుడు. ముఖ్యమైన విషయం ఒకటి ఉంది కదా, అప్పటికది నిర్ణయం కాలేదు కాబట్టి ద్రుపద పురోహితుడు చెప్పుండకపోవచ్చు. తర్వాత ఇది జరిగింది కదా, అర్జునుడు వెళ్ళినప్పుడు పాండవ పక్షాన ఉండడానికి కృష్ణ పరమాత్మ అంగీకరించాడు కదా, కృష్ణుడు పాండవ పక్షంలో ఉన్న తర్వాత పాండవులతో యుద్ధం పెట్టుకోవడం తెలివైన పనేనా అని కూడా ఓ మాట అంటే బాగుంటుంది అనుకున్నాడు ద్రుపద పురోహితుడు. బుద్ధిమత్తాం చ కృష్ణస్య బుద్ధ్వా యుధ్యేత కో నరః. అంతటి కృష్ణుడు పాండవ పక్షాన ఉంటే వాళ్ళతో బుద్ధి కలిగిన వాడు ఎవడైనా యుద్ధం తెచ్చుకుంటాడా, తెలివైన వాడు ఎవడైనా అలాంటి పాండవులతో యుద్ధం చేస్తాడా అని కూడా అందాం అనుకున్నాడు. బుద్ధిమంతుడైన వారు కృష్ణుడు, అలాంటి కృష్ణుడితో అన్ని సద్బుద్ధులు కలిగినవాడు, అన్ని శక్తులు కలిగినవాడు. బుద్ధిమంతుడు అంటే ఏమిటి, అన్ని శక్తులు కలిగినవాడు అంటే ఏమిటి, ఇందులో ఏముంది, దీనికి వ్యాఖ్యానం చేయాలి. అందుకే పెద్దలు ఆచార్య శలాక రఘునాథ శర్మ గారు ఒక గొప్ప మాట అన్నారు. సంస్కృత భారతానికి తెలుగులో వచ్చిన మొదటి వ్యాఖ్యానం కవిత్రయ భారతమే అన్నారు. నన్నయ్య గారే ప్రారంభించారన్నారు. అంటే ఒట్టి అనువాదం చేసి ఊరుకోలా, అవసరమైన చోట వ్యాసహృదయం అర్థం కావడానికి వీలుగా నన్నయ్య గారు ప్రణాళిక సిద్ధం చేశారు అనువాదం విషయంలో. ఊరికి అక్కడ సంస్కృతం ఉంటే ఇక్కడ తెలుగు పెట్టి ఊరుకున్న వాళ్ళు కాదు వాళ్ళు. ఆలోచిస్తే కానీ అర్థం కావడానికి వీలు లేకుండా సంక్షిప్తంగా వ్యాసుల వారు రచన చేస్తే ఆ ఆలోచనను స్పష్టం చేయడానికి వీలైన విధానాన్ని అనుసరించారు. అనుసరించడంలో ఇంకా వాళ్ళ గొప్పతనం ఎక్కడుందంటే సంక్షిప్తం చేశారు. పోతన్న గారు భాగవతాన్నేమో విస్తృతం చేశారు, తిక్కన గారు ప్రధానంగా నన్నయ్య చూపిన మార్గం మీద సంక్షిప్తం చేశారు. చేస్తూ వ్యాసహృదయ ఆవిష్కరణ వదలకుండా చేశారు. వ్యాసహృదయ ఆవిష్కరణమే కవిత్రయం యొక్క అభిప్రాయం. భారతాన్ని ఎలా చెప్పాలి అంటే వ్యాసహృదయాన్ని వివరించడానికి వీలుగా చెప్పాలి కానీ మన ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు. భారతంలో ఏముందో అది చెప్పాలి కానీ ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పేయకూడదు. ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పేస్తే చాలా రచనలు వచ్చాయి, చాలా నాటకాలు వచ్చాయి, చాలా సినిమాలు వచ్చాయి. భారతం అంటే ఏమిటో తెలియకుండా గందరగోళ పరిస్థితి ఏర్పడిపోయింది. ఆ గందరగోళ పరిస్థితి ఎర్రన గారు భారతాన్ని అనువాదం చేసే నాటికే వచ్చేసింది ఆంధ్రదేశంలో ప్రధానంగా. అందుకే ఆయన గాసట బీసటే చదివి గాథలు తవ్వు తెలుగు వారికి వ్యాసముని ప్రణీత పరమార్థము తెల్లము చేసినట్టి అభ్యాసన కల్పులు నన్నయ్య తిక్కనలు అన్నాడు. అని నన్నయ్య తిక్కనల ప్రణాళిక వైభవాన్ని ప్రశంసిస్తూ అనువాదం ప్రారంభించాడు ఎర్రనగారు. ఎర్రనగారి కాలం నాటికే ఈ గాసర బీసట్లు వచ్చేసాయన్నమాట. కట్టుకథలు, రకరకాల కథలు భారతాన్ని గురించి చిత్రమైన కథలన్నీ వచ్చేసాయి. భారత ధర్మానికి విరుద్ధంగా ఉండే కథలు కూడా కొన్ని వచ్చాయి లోకంలో, దురదృష్టవశాత్తు. చాలా కథలు, వింత వింత కథలు వచ్చాయి. అవి నానుడులుగా కూడా ప్రచారం అయిపోయాయి. సైంధవుణ్ణి సంహరించే సమయంలో కృష్ణుడు చక్రం అడ్డేశాడు. చక్రం అడ్డుగా పెట్టాడు కాబట్టి సూర్యాస్తమయం అయిందనుకున్నారు వాళ్ళు. సైంధవుడు బయటకు వచ్చాడు, అర్జునుడు చంపేశాడు. ఇది నానుడిగా బాగా ప్రచారం అయిపోయి చక్రం అడ్డేశాడనే మాట వచ్చేసింది. ఏదైనా కష్టాన్ని ఆదుకోవడానికి ఎవరైనా చేసి చక్రం అడ్డు వేశాడని. అసలు చక్రం వేయనే లేదు కృష్ణుడు, చక్రంతో సూర్యుడిని ఆపలేదు. ఎందుకని అంటే వైష్ణవ సంప్రదాయంలో పంచాయుధ స్తోత్రం అని ఉంది. చక్రాన్ని, శంఖాన్ని, ధనుస్సును, ఖడ్గాన్ని, గదను వీటన్నింటినీ స్తోత్రం చేస్తారు. వీటన్నింటిలో కూడా విష్ణువంశం ఉన్నది. అవి ఒట్టి మారణాయుధాలు కాదు. అందుకే గజేంద్రుడిని రక్షించడానికి పరమాత్మ తనంతట తాను వెళుతుంటే వీటిని వెంట పెట్టుకు తీసుకెళ్ళలా. ఓ సూట్ కేసులో పెట్టి సూట్ కేసు మోసుకుంటూ పోలేదు ఆయన. వాటంతరం వచ్చాయి. తన వెంటను సిరి లచ్చి వెంట అవరోధవ్రాతము దాని వెంకన పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకి శంఖ చక్ర నికాయం వాటంతరం ఎలా వస్తాయండి గాల్లో? వాటిలో చైతన్యం ఉంది తప్ప అవి ఒట్టి ఇనుప ఆయుధాలు కాదవి. వాటిలో కూడా పరమాత్మతత్వం ఉంది. అందుకని పంచాయుధ స్తోత్రం అని ఆయుధాలను స్తోత్రం చేస్తారు. అందులో చక్రాన్ని గురించి చెబుతూ చెప్పిన మాట ఏమిటంటే, కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తోంది చక్రం. ఒక సూర్యుడిని మూసేయడానికి కోటి సూర్యుల కాంతితో ఉన్న చక్రాన్ని అడ్డు పెడతాడా ఏ తెలివి తక్కువ వాడైనా? సూర్యకాంతి కనపడకుండా ఉండాలంటే దాన్ని మూసేయాలి. మూసేయాలంటే అంతకంటే కోటి రెట్లు ఎక్కువ కాంతి కలిగిన దాన్ని పెడితే
బాగా సూర్యకాంతి కనపడుతుంది కానీ సూర్యుడు అస్తమించిన భ్రాంతి ఎలా కలుగుతుంది? అందుకని కృష్ణుడు ఆ పని చేయలే. మాయా తిమిరంబునన్ తిమిర వైరిన్ కప్పిన అని తిక్కన గారు అనువాదం చేశారు. అసృజత్ తమహా అని రాశారు వ్యాసుల వారు. చీకటిని సృష్టించాడు. ఆయనే చీకటి, ఆయనే వెలుగు, ఆయనే సర్వస్వం, ఆయనే పగలు, ఆయనే రాత్రి, ఆయనే సంధ్యా సమయం, ఏదైనా సృష్టించగలడు. అందుకని చీకటిని సృష్టించాడు తప్ప చక్రం అడ్డు పెట్టలేదు. ఈ చక్రం అడ్డు పెట్టిన కథ లోకంలోకి వచ్చేసింది. చక్రం అడ్డేశాడు అనేస్తున్నారు. ఇలాంటి చిత్ర విచిత్రమైన కథలన్నీ ప్రచారంలోకి వచ్చేసాయి లోకంలో. అందుకని వ్యాస హృదయం చెప్పడమే లక్ష్యం. అందుకని వ్యాస హృదయాన్ని వివరించడానికి తిక్కన గారు బుద్ధిమంతుడైన కృష్ణుడనే మాట చాలదు, వివిధోపాయ పరాయణుండు రిపుదోర్వీర్యాపహార క్రియా ప్రవణోద్యోగుడు మంత్ర రక్షణ కళా ప్రావీణ్య గణ్యుండు ధైర్య వివేకాది గుణోత్తరుండు అఖిల విద్యాజాల సంవేది మాధవుడు. ఎన్ని విశేషణాలు చెప్పారో చూడండి తిక్కన గారు. మొట్టమొదటి మాట వివిధోపాయ పరాయణుండు, వివిధమైన ఉపాయాలు బాగా తెలిసినవాడు, అందులో పరాయణత్వం కలిగినవాడు. ఆయన మించిన వాళ్ళు లేరు ఉపాయాల విషయంలో. ఎన్నండి ఉపాయాలు? రాజనీతి శాస్త్రం ప్రకారం ఎన్నున్నాయి ఉపాయాలు? సామ, దాన, భేద, దండోపాయాలు 4. అప్పుడు ఏమనాలి? చతురోపాయ పరాయణుండు అనాలి. కానీ వివిధోపాయ అంటాడేమిటి అంటే, రాజనీతి శాస్త్రం చెప్పిన సామదాన భేద దండోపాయాలు 4 కాకుండా అవసరమైతే కొత్త కొత్త ఉపాయాలు అప్పటికప్పుడు సృష్టించగలిగిన వాడు ఆయన. శాస్త్రం 4 వరకే చెప్పింది. ఈయన 5ది కూడా సృష్టిస్తాడు, 500 కూడా సృష్టిస్తాడు, 5000 కూడా సృష్టిస్తాడు, ఏమైనా చేయగలడు. అందుకని చతురోపాయ పరాయణుడు కాదు ఆయన, వివిధోపాయ పరాయణుండు. 4 ఉపాయాలే కాదు, ఆయన దగ్గర కావాల్సినన్ని ఉపాయాలు ఉన్నాయి. ఏం ఉపాయాలు ఉన్నాయి అంటే, కౌటిల్యుడి అర్థశాస్త్రం రాజనీతిలో ప్రధానంగా రాజులైన వారు అనుసరించవలసిన ఉపాయాలు ఏమిటో చెప్పింది. సంధి, విగ్రహం, ఆసనం, యానం, సంశ్రయం, ద్వైధీభావం అని ఒక 6 విశేషణాలు చెప్పింది. ఎప్పుడు సంధి చేసుకోవాలి, ఎప్పుడు యుద్ధం చేయాలి వాళ్ళకి తెలిసి ఉండాలి, ఎప్పుడు తటస్థ వైఖరిని అనుసరించాలి. తటస్థ వైఖరిని అనుసరించడం అనేదాన్ని ఆసనం అన్నారు. విజయం సాధించిన తర్వాత దేశాభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు నిర్మించుకోవాలో ఆ పరిజ్ఞానం కలిగి ఉండాలి, దాన్ని యానం అన్నారు. శత్రువు తమ కంటే బలవంతుడైనప్పుడు తొందరపడి యుద్ధం చేయకుండా అతడికి లొంగినట్టు ప్రవర్తించాలి, దాన్ని సంశ్రయం అన్నారు. ఎప్పుడు సంధి చేసుకోవాలో, ఎప్పుడు యుద్ధం చెయ్యాలో, ఎప్పుడు తల వంచాలో, ఎప్పుడు పోటీ పడాలో స్పష్టంగా తెలిసి ఉండాలి, ఎక్కడ పొరపాటు పడకూడదు. ఈ లక్షణాన్ని ద్వైధీభావం అన్నారు. ఈ రకాలైన 6 రకాల లక్షణాలు పరిపూర్ణంగా ఆ పరిజ్ఞానం కలిగినవాడు కృష్ణుడు. కాబట్టి వివిధోపాయ పరాయణుండు, షాడ్గుణ్య ప్రయోగ విద్యా నిపుణుడు అని భారతానికి సంబంధించిన ఒక వ్యాసరచన చేస్తూ పెద్దలు ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఈ వివిధోపాయ పరాయణుడు అనే మాటకు చక్కని వివరణ ఇచ్చారు. అభివృద్ధి పనులకు తగిన ఉపాయాలు, సైనిక సంపదను పెంచుకోవడం, ఆర్థిక సంపదను పెంచుకోవడం, వస్తున్న అనేక రకాల విఘ్నాలకు ఎలా ప్రతిక్రియ చేయాలో తెలిసి ఉండడం, ఈ 5ంటిని మంత్రాంగం అంటారు. మంత్ర రక్షణ కళా ప్రావీణ్య గణ్యుండు అంటే, అది మంత్రము అంటే ఆలోచన, సరి అయిన ఆలోచన చేసి రక్షణ కల్పించడంలో ప్రావీణ్యం కలిగిన వాడు. అలాంటి వాటిలలో చెప్పదగినవాడు ఆయన. రిపు దోర్వీర్యాపహార క్రియా ప్రవణోద్యోగుడు, శత్రువుల బలాన్ని నిర్వీర్యం చేయడంలో అద్భుతమైన ప్రావీణ్యం కలిగినవాడు. ధైర్య వివేకాది గుణోత్తరుండు, ఇంకా ఎలాంటి వాడు కృష్ణుడు? ధైర్యం కలిగినవాడు, వివేకం కలిగినవాడు. ధైర్యం ఉన్నవాడు సాహసంతో కొన్ని పనులు చేయడానికి సిద్ధపడతాడు. కానీ ధైర్యం ఒక్కటి ఉంటే సరిపోదు, దానికి వివేకాన్ని జోడించుకున్నప్పుడు ఎప్పుడు దేశకాలాలకు అనుగుణంగా ఎప్పుడు సాహసం ప్రకటించాలి, ఎప్పుడు ఓర్చుకోవాలో తెలిసి ఉంటుంది. ధైర్యం ఉంటే సరిపోదు, వివేకం ఉండాలి. వివేకం ఉంటే చాలదు, ధైర్యం ఉండాలి. ధైర్య వివేకాది గుణోత్తరుండు అఖిల విద్యాజాల సంవేది, అఖిల విద్యలు తెలిసినవాడు. ఆయనకి తెలియని విద్య లేదు, సమస్త విద్యలో ఆయన స్వరూపమే.
ఏమిటి అఖిల విద్యలంటే? అఖిల విద్యలంటే ఏమిటో శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పింది. అఖిల విద్యలు ప్రధానంగా 4 విద్యలు ఉన్నాయి. ఆ 4 విద్యలు రాజకీయాల్లో చాలా అవసరమైనవి. కృష్ణ పరమాత్మకి ఆ 4 బాగా తెలుసు. పాండవుల చేత అనుసరింప చేస్తాడు, వాళ్ళకి విజయం లభించేలా చేస్తాడు. అందులో మొదటిది అన్వీక్షకి అనే విద్య. అన్వీక్షకి అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే అన్నింటినీ పరీక్షించడం, అందరినీ పరిశీలించడం. ఇది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఈ వ్యక్తిని ఎంతవరకు నమ్మాలి, ఈ వ్యక్తిని ఏ పనికి వినియోగించాలి, ఇతడి సామర్థ్యం ఏమిటి, ఏ పనిలో ఇతడు రాణిస్తాడు, అందువల్ల దేశానికి అభ్యుదయం ఎలా కలుగుతుంది తెలిసి ప్రవర్తించాలి. దీన్ని అన్వీక్షకి అంటారు. రెండవది త్రయి. త్రయి అంటే వేదం మనకు తెలుసు, వేద ధర్మం తెలిసి ఉండాలి. వార్త మూడోది. వార్త అంటే వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు, పాడి పంట, ఇలాంటివన్నీ సక్రమంగా నిర్వహించడంలో పరిపూర్ణమైన పరిజ్ఞానము, నైపుణ్యము ఉంటే దాన్ని వార్త అంటారు. అది పరమాత్మకు బాగా తెలుసు. కృషి గోరక్ష వాణిజ్యం చేసిన వాడైన. దండనీతి నాలుగవది. రాజనీతి పరిజ్ఞానం. శత్రువుగా ఉన్నవాడిని మంచి మాటలతో మిత్రుడిగా మార్చుకోవాలి, లేదా ఆ శత్రువును అణచివేయాలి. మిత్రుడిగా మార్చుకోవాలంటే ఏం చేయాలి, కుదరకపోతే అణచివేయాలంటే ఏం చేయాలి, తెలిసి ఉండడం దండనీతి. ఈ అన్ని విద్యలు తెలిసినవాడు కాబట్టి ఆ పరమాత్మ ఎలాంటి వాడు అంటే అఖిల విద్యాజాల సంవేదీ, వివిధోపాయ పరాయణుండు, రిపుదోర్వీర్యాపహార క్రియా ప్రవణోద్యోగుడు, మంత్రరక్షణ కళా ప్రావీణ్యగణ్యుండు, ధైర్య వివేకాది గుణోత్తరుండు, అఖిల విద్యాజాల సంవేది మాధవుడు ఆదిక్కటే. కృష్ణ పరమాత్మ ఆ పక్షంలో ఉన్నాడు కదా. పాండవేయులకు అసాధ్యంబు ఎద్దియుంగల్గునే. పాండవులకు అసాధ్యమైనది ఉన్నదా ఆలోచించండి. కృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని ఈ సభలో ఆనందంగా గానం చేశాడు ఆ ద్రుపద పురోహితుడు. పోనీ అక్కడితో ఆగాడా? ఇంకో మాట అన్నాడు, గాంధీవధన్ము ఆహవ పాండిత్యము. ముఖ్యంగా అర్జునుడిని గురించి ఆలోచించాలి. నారాయణులు, అర్జునుడు కృష్ణుడు. నారాయణుడి గురించి చెప్పాడు, మరి నరుణ్ణి గురించి కూడా చెప్పాలి కదా. గాంధీవధన్వు ఆహవ పాండిత్యము. అసలు గాంధీవధన్వుడు అనే మాటలోనే గొప్ప విశేషం ఉంది. ఆ గాంధీవాన్ని అగ్నిదేవుడు ఇచ్చాడు. ఖాండవవన దహనం వంకతో సుదర్శనాయుధాన్ని, గాంధీవాన్ని అర్జునుడికి, సుదర్శనాయుధం తనకు, అక్షయ తుణీరాలు అర్జునుడికి వచ్చేలాగా చేశాడు కృష్ణ పరమాత్మ. తెలివిగా, మేము ఆయుధాలు లేకుండా అనుకోకుండా వచ్చామయ్యా, ప్రిపేర్డ్గా లేము, నీకు సహాయం ఎలా చేయమంటావు, ఖాండవవన దహనానికి నీకు సహకరించాలంటే మాకు ఎలా కుదురుతుంది, ఆయుధాలే కదా దానికి ఏముంది నేను ఇస్తాను అన్నాడు ఆయన. ఆయన దగ్గర ఆయుధాలు తీసుకోవడానికి ఇది ఒక ఉపాయం. వివిధోపాయ పరాయణుడు కదా. అలాంటి అగ్నిదేవుడు ఇచ్చిన గాంధీవం అది. అందులో నుంచి అగ్ని జ్వాలలు వస్తాయి ఎవరి మీద ప్రయోగించాలన్నా. గాంధీవధన్వు ఆహవ పాండిత్యము తలప, అతని భండరమున మార్కొండునని ఒకడు కడగుట. అలాంటి అర్జునుడితో యుద్ధం చేయాలి అని సిద్ధపడ్డం ఉందే, అది ఎలాంటిదో తెలుసా? కొండంగని తగరు తాకగోరుట కాదే. తగరు అంటే గొర్రె పొట్టేలు. గొర్రె పొట్టేలకి ఎంత బలం ఉన్నా కొండని ఢీకొనడం ఎంత తెలివి తక్కువతనం. మీరు ఎంత పరాక్రమవంతులు అయితే కావచ్చు గాక, అర్జునుడితో యుద్ధం చేసి బతుకుతారా ఆలోచించుకోండి. ఇలా చెప్పాడు. అంటే ప్రారంభం కౌరవులు చేసిన దుర్మార్గంతో మొదలుపెట్టాడు, ముగింపు పాండవుల పరాక్రమంతో ముగించాడు. మధ్యలో రాజనీతికి సంబంధించిన అన్ని విషయాలు చెప్పినా కూడా కొంచెం కౌరవులను రెచ్చగొట్టడానికి వీలైన మాట, వాళ్ళ కష్టం కలగడానికి వీలైన మాట. అసలే సరైన స్వభావం కలిగిన వాళ్ళు కాదు కదా వాళ్ళు. వాళ్ళ కోపం వచ్చే మాట, ఆగ్రహం కలిగే మాట మాట్లాడాడు. ఎందుకని అంటే పాపం ఆయన నిండు మనంబు నవ్య నవనీత సమానమే అయినా పలుకు దారుణాఖండల శస్త్రతుల్యంగా ఉండే బ్రాహ్మణుడు కాబట్టి. ఆయన పురోహితుడు పాపం. ఆయన రాయబారం తెలిసినవాడా, ఏమైనా రాజకీయాలు తెలిసినవాడా, మంత్రి? ద్రుపద పురోహితుడు చెప్పమన్న మాటలు చెప్పాడు. మా ద్రుపద మహారాజుకు మంచి జరగాలి, వాళ్ళ అల్లుళ్ళకి మంచి జరగాలి, మన తెలివితేటలు కూడా ఉపయోగించి అవసరమైన అన్ని మంచి మాటలు చెబుదాం అనుకున్నాడు పాపం. ఆయన ఉద్దేశం మంచిదే. భీష్ముడిని నువ్వు బుద్ధి చెప్పాలి అని భీష్ముడికి సందేశం ఇచ్చాడు ద్రుపద పురోహితుడు. భీష్మద్రోణులు చూస్తూ ఊరుకుంటే ఎలా, ధృతరాష్ట్రుడికి బుద్ధి చెప్పక్కర్లేదా అని కూడా అన్నాడు. గారవమున బుద్ధి చెప్పగా ఆదగు మీకున్.
కాబట్టి ఇంత ఉపన్యాసం ద్రుపద పురోహితుడు చేసిన తర్వాత భీష్ముడు మౌనంగా ఉంటే కుదరదు, మాట్లాడి తీరాలి. అందుకని భీష్ముడు కలగజేసుకుని, ఏమయ్యా పురోహిత, మంచి మాటలు చెప్పావు, నువ్వు వచ్చావు, చాలా సంతోషం. కానీ నీ మాట తీరు ఎలా ఉందంటే బ్రాహ్మణ సహజమైన కఠోర లక్షణం నీ వాక్కులో ఉన్నది, విప్ర స్వాభావికమైన పరుష లక్షణం నీ మాటల్లో ఉంది. బ్రాహ్మణుడు సాధారణంగా పరుషవాక్కు కలిగి ఉంటాడు. మనస్సు మెత్తగా ఉన్నా మాట కొంచెం ధాటిగా తీవ్రంగా ఉంటుంది. నువ్వు పురోహితుడు కదా పాపం, అందుకని అలా చెప్పావు. అలా పౌరుషంగా మాట్లాడడం రాయబారంలో మంచి పద్ధతి కదా, ఏమనుకోక ఇలా అంటున్నానని. పోన్లే, అయినా నువ్వు చెప్పిన విషయాలు నేను ఒప్పుకుంటున్నాను. విషయం మంచిదే, చెప్పిన విధానం మాత్రం సరిగా లేదు. తీవ్రమైన భావాన్ని చెప్పడానికి పరుషమైన పదజాలం అవసరం లేదని తెలియడం గొప్ప సాధన. భావం తీవ్రంగా ఉండొచ్చు, దానికి పరుషమైన వాక్కు ప్రయోగించాల్సిన అవసరం లేదు. అది మనకి ఇతిహాసాల్లో అటు రామచంద్రమూర్తిలో ఇటు ధర్మరాజులో కనపడుతుంది. ఎంత తీవ్రమైన భావం అన్నా చెప్పనివ్వండి, ఎక్కడ పరుషంగా మాట్లాడినట్టు ఉండదు. రాముడైనా అంతే, ధర్మరాజు అయినా అంతే. ఆ సుగ్రీవుడు ఈ వర్షాకాలంలో ఏం చేస్తామయ్యా, వర్షాకాలం అయిపోయిన తర్వాత చూద్దాంలే అన్నాడు. తన అవసరం తీరిపోయిన తర్వాత వర్షాకాలం అయిపోయింది, శరత్కాలం వచ్చింది. సుగ్రీవుడికి మాత్రం రాలా, అందులోనే మునిగిపోయాడు. రాముడు బాధపడుతున్నాడు. లక్ష్మణుడికి కోపం వచ్చింది, బయలుదేరాడు. బయలుదేరుతుంటే వద్దం లేదు రాముడు, వెళ్ళి ఆ సుగ్రీవుడి సంగతి తేల్చేయి అనలేదు. వాలి వెళ్ళిన దారి ఇంకా మూసుకుపోలేదని చెప్పు అన్నాడు. నచ సంకుచిత పంథ ఏన వాలి హతోగత సమయే తిష్ట సుగ్రీవ మా వాలి పదమన్వగా. వాలి వెళ్ళిన దారిలో వెళ్ళొద్దయ్యా, ఆ దారి ఇంకా మూసుకుపోలేదని చెప్పు చాలు తమ్ముడు. ఎంత తీవ్రంగా ఉంది ఈ మాట, కానీ పరుషవాక్కు లేదు ఇందులో. అంటే ఎదుటివాడిని హెచ్చరించడానికి, తీవ్రంగా ఉండే భావాన్ని చెప్పడానికి భాష తీవ్రంగా ఉండాల్సిన అవసరం లేదు. మెత్తని మాటలతోనే కత్తిపోటు పడవచ్చు అని నిరూపించిన వాడు రాముడు. ధర్మరాజు కూడా అలాంటి వాడే. కానీ పాపం ఈ పురోహితుడు, ఆయన పౌరోహిత్యం చేసుకునేవాడు కదా, పురోహితుడు ఏం చెప్పగలడు? ఆయన కొంచెం తీవ్రమైన స్వరమే చెప్పాడు. అందుకని నీ మాటలు విప్రస్వభావంతో పరుషంగా ఉన్నాయి, ఆ పరుషత్వం మాత్రం ఒప్పుకోవట్లేదా, అయినా నువ్వు చెప్పిన రాయబార సందేశాన్ని మాత్రం స్వీకరిస్తున్నావు. ధృతరాష్ట్ర మహారాజా, ఈ సందేశం విన్నావు కదా, పితృధన మగుపాలు ఉచిత స్థితి వారలకిచ్చి నిర్విశేషుండై ఈ పతి లోకము మెచ్చగ నిజసుత నివహమునట్లు వారి చూడగవలయున్. తన కుమారుల్ని ఎలా ప్రేమగా చూస్తున్నాడో పాండవుల్ని కూడా సమానమైన ప్రేమతో చూడాలి. అప్పుడు లోకమంతా మెచ్చుకుంటుంది ధృతరాష్ట్ర మహారాజుని. వారి రాజ్యభాగం వాళ్ళకి ఇవ్వాలి. తండ్రి నుంచి వారసత్వంగా పొందడానికి వాళ్ళకు హక్కు ఉంది కాబట్టి అప్పుడు పక్షపాత బుద్ధి లేకుండా ప్రవర్తించిన వాడనే గౌరవం లభిస్తుంది ధృతరాష్ట్ర మహారాజుకి. లోకమంతా మెచ్చుకుంటుంది కాబట్టి ఈ పని చెయ్యాలి అని నా అభిప్రాయంగా చెబుతున్నాను అన్నాడు. అంటే భీష్ముడు ద్రుపద పురోహితుడి రాయబారానికి లొంగాడు, పాండవులకు రాజ్యభాగం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు, ఆ సలహా ఇస్తున్నాడు అని సభలో వాళ్ళకి అర్థమైపోయింది. ఎవరు మాట్లాడాలంటే మొట్టమొదట ధృతరాష్ట్రుడు మాట్లాడాలి. దుర్యోధనుడు ఏమనుకుంటాడో అని ధృతరాష్ట్రుడు మాట్లాడలేదు, దుర్యోధనుడు మాట్లాడాలి. దుర్యోధనుడు మాట్లాడేదాకా ఆగుతాడా కర్ణుడు? ప్రతిదానికి తాను ముందుంటాడు. అన్ని విషయాల్లో దుర్యోధనుడి కంటే ముందు కర్ణుడే మాట్లాడతాడు. అందుకని కర్ణుడు కలగజేసుకుని, ఏం భీష్మాచార్య ఇలా మాట్లాడుతున్నావో, ఇది న్యాయమైన విషయమేనా? లోకం అంతటికీ తెలిసే జూదంలో ఓడిపోయారు వాళ్ళు, అరణ్యాలకు వెళ్ళారు. మరి మేమేం చేస్తాం? జూదంలో ఎవరు జూదమాడమన్నారు, ఎవరు ఓడిపోమన్నారు? జనులెల్ల ఎరిగిన ఈ పని ఏటికి ఉగ్గడింప పలుమరు. మా దుర్యోధనుడికి ధర్మరాజుకి ఉన్న తేడా కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావే. పాచికలు పట్టుకోవడం మంచి పద్ధతి కాదని తెలుసు కాబట్టి మా దుర్యోధనుడు ఆ పాచికలాట తాను ఆడలేదు, శకునిని ఏర్పాటు చేశాడు. కానీ ధర్మరాజు తగుదనమ్మాని జూదానికి వచ్చాడే, జూదం ఆడాడు, ఓడిపోయాడు. మేమేం చేస్తాం? దుర్యోధనునకై శకుని జూదంబున మేదిని గెలిచే ధర్మపుత్రుడు ఓడెన్. అందరికీ తెలిసిన విషయమే కదా ఇది. దీన ఏమి తప్పు? జూదమాడాము, మేము గెలిచాము, వాళ్ళు ఓడిపోయారు, అరణ్యాల పాలయ్యారు. మేమేం చేస్తాం? రాజ్యం పోగొట్టుకున్నారు వాళ్ళు. కానకు ఏగిన అతడు సమయ వృత్తిని ఆక్రమించి తండ్రి పాలు మాకు తగునంచు అడియరితనము చేసిరాక తప్పుగాని. రాజ్యాన్ని మేము తీసుకున్నాం, అపహరించాం, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం. జూదంలో ఓడిపోయారు కాబట్టి ఆ రాజ్యం మాకు వచ్చింది, ఇందులో తప్పే ఉంది? అసలు
తప్పెక్కడుంది అంటే అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేస్తామని వెళ్ళిన వాళ్ళు అది పూర్తి కాకుండా వచ్చి సమయ వృత్తిని ఆక్రమించి, అంటే నియమాన్ని తప్పారు. ఇంకా వాళ్ళు కొంతకాలం అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయాల్సిన అవసరం ఉంది. ఆ అజ్ఞాతవాసం పూర్తవకుండానే అర్జునుడు దొరికిపోయాడు అన్నాడు. కాబట్టి నియమభంగం అయింది. మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయాలి. అవేవి చేయకుండా మా నాన్న రాజ్యం మాకు ఇవ్వండి, మా నాన్న రాజ్యం మాకు ఇవ్వండి అని రాజ్య లోభంతో, దుందుడుకు స్వభావంతో ఇలా దాడి చేయడానికి రాయబారం పంపారే, ఇది తప్పు. కానీ ఆ రాజ్యం జూదంలో ఓడిపోతే మేము తీసుకుని అందులో తప్పేముంది? ఈ ద్రుపద పురోహితుడు భయపెట్టి పాండవులకు రాజ్యం ఇప్పించాలని ఆలోచిస్తున్నాడు. మా దుర్యోధనుడు ఎలాంటి వాడో తెలుసా? భయానికి ఎంత మాత్రం లొంగడు. అంగుళం భూమైనా భయపడిచ్చేవాడు కాదు. దుర్యోధనో భయాత్ విద్వన్ న దద్యాత్ పాదమంతతః. భయంతో ఏమాత్రమూ భాగాన్ని ఇచ్చే లక్షణం కలిగిన వాడు కాదు మా దుర్యోధనుడు. ఓ ద్రుపద పురోహితుడా, ఓ పండితుడా, అర్థం చేసుకో, నేను చెప్తున్నాను. చెప్పాల్సిన వాడు ధృతరాష్ట్రుడు లేక దుర్యోధనుడు, కానీ కర్ణుడే చెప్తున్నాడు. ధర్మతస్తు మహీం కృత్స్నాం దద్యాత్ శత్రవేపి చ. ధర్మబద్ధంగా గనక ఉండేటట్లయితే అవసరమైతే తన రాజ్యం మొత్తాన్ని శత్రువులకైనా సరే ఇచ్చే స్వభావం కలిగిన ఉత్తమోత్తముడు మా దుర్యోధనుడు. నిజమా? తనకిచ్చాడు కదా అంగరాజ్యం. అందుకు ఒక్క క్షణం ఆలోచించండి, ఎందుకు ఇచ్చాడు అంగరాజ్యం? పాండవుల మీద దుర్యోధనుడికి ఉన్న అసూయ, కర్ణుడికి అర్జునుడి మీద ఉన్న ఈర్ష్యతో చేసిన స్నేహం, కర్ణ దుర్యోధనుల మైత్రి. అందుకే నన్నయ్య గారు కుమార అస్త్రవిద్యా ప్రదర్శన ఘట్టంలో కర్ణుడు ప్రవేశిస్తున్నప్పుడు కర్ణుడి పరాక్రమాన్ని వర్ణించి జనిత అమర్షణుడు అని చిన్న మాట రాశారు. అంటే కుమార అస్త్రవిద్యా ప్రదర్శన సమయంలో కర్ణుడి ప్రవర్తన ఎంత వీరోచితమో అంత ఈర్ష్యా సమేతం కూడా. అందరూ అర్జునుడిని మెచ్చుకుంటున్నప్పుడు వచ్చాడు. ఎందుకు అనవసరంగా అర్జునుడిని మెచ్చుకుంటారు? అంతటి వాడిని నేనున్నాను, మించిన వాడిని నేనున్నాను, కావాలంటే ద్వంద్వ యుద్ధం కూడా చేస్తాను అన్నాడు. అప్పటికి ఏదో ఒక పద్ధతిలో కర్ణుణ్ణి ఆపకపోతే రాజవంశానికి ప్రమాదమని గమనించిన కృపాచార్యుడు కులమనే అడ్డుపుల్ల వేసి అతడు సుక్షత్రియుడయ్యా, నువ్వెవడో చెప్పు అన్నాడు. తల దించుకున్నాడు, సూతపుత్రుడని చెప్పలేక. వీడెవడో మనకు పనికొచ్చేవాళ్ళ ఉన్నాడురా, అర్జునుడితో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడే అనుకుని వెంటనే కర్ణుణ్ణి తన వైపు తిప్పుకోవడానికి దుర్యోధనుడు వచ్చి అంగరాజ్యం ఇస్తున్నాను, వంశము శౌర్యము సేన ఏది ఉన్నా క్షత్రియుడు అనబడతాడు. అక్కడి నుంచి కర్ణుడికి ఏనాడు యుద్ధాల్లో పాల్గొనడానికి క్షత్రియత్వం లేదనే వంక అడ్డు రాలేదు. అంత గౌరవం ఇచ్చేశాడు దుర్యోధనుడు. ఇవ్వడంలో ఒక ప్రయోజనం, తనకు పాండవుల పట్ల అసూయ ఉంది, అర్జునుడి పట్ల కర్ణుడికి ఈర్ష్య ఉంది, కాబట్టి కర్ణుడు మనకు పనికి వస్తాడు. ఇది ఒక ఉద్దేశం. రెండో ఉద్దేశం ఏమిటంటే, కుమార అస్త్ర విద్యా ప్రదర్శన కాలం నాటికి రాజ్యం పాండవులదా కౌరవులదా, కలిసి పంచుకుంటారా, కలిసి పరిపాలిస్తారా, రాజ్యభాగం చేసుకుంటారా, ఆ వివరాలు ఇవి తేల్లా. అప్పటికి తనదైతే కదా రాజ్యం ఇవ్వడానికి. తాను రాజ్యం ఇస్తే అంగరాజ్యం నీకు ఇస్తున్నానయ్యా అంటే భీష్ముడైనా ద్రోణుడైనా కృపాచార్యుడైనా ధృతరాష్ట్రుడైనా ఎవరైనా అడ్డు పెడతారా? నువ్వేమిట్రా ఎలా ఇస్తున్నావురా నువ్వు అని అంటారా లేదా చూద్దామని సైకలాజికల్ ప్లే దుర్యోధనుడు చేశాడు. ఎవరు మాట్లాడలా. ఇచ్చినప్పుడు చూసుకుందాలే, ఆ రాజ్యం ఎవరిదో తేలిన తర్వాత ఇప్పటికంటే అన్నాళ్లే, ఇప్పుడు గొడవ ఎందుకని కామ్గా ఊరుకున్నారు వాళ్ళు. ఇది తనకు అనుకూలమని భావించాడు. నిజంగా చూడండి, అంగరాజ్యం ఇస్తే కర్ణుడు కృతజ్ఞత చెప్పాడు. ఒక్కరోజైనా కర్ణుడు అంగరాజ్యానికి వెళ్ళి పరిపాలన చేశాడా? ఒక్కరోజు. భారతంలో ఒక్క వాక్యమైనా ఉందా? ఎప్పుడు హస్తినాపురంలోనే ఉన్నాడు. హస్తినాపురంలో ఆయనకి ఏమిటంటే అవసరం? వీళ్ళ పత్రికల్లో మనం చెబుతున్నామే, చూస్తున్నామే వార్తల్లో, ఎమ్మెల్యే గారు అసలు ఆ నియోజకవర్గంలో కనపడటం లేదు. మంత్రి గారికి కేటాయించిన నియోజకవర్గంలో మంత్రి గారు లేరు, ఎప్పుడు ముఖ్యమంత్రి గారి పక్కనే కనబడుతున్నారు అని ప్రతిపక్షాల వాళ్ళు గోల చేస్తున్నారు. ఒక నియోజకవర్గం కేటాయించాక అక్కడ ఉండాలి. నీకు అంగరాజ్యం ఇచ్చినప్పుడు అంగరాజ్య పరిపాలన చేయాలి. హస్తినాపురంలో నీకేం పని? హస్తినాపురంలో వచ్చి కూర్చున్నాడు. అంటే క్షత్రియత్వం కాదు అతనికి కావాల్సింది, కౌరవుల వ్యవహారంలో తలదూర్చడం కావాలి. ఆ దూర్చడాన్ని దుర్యోధనుడు అంగీకరించాడు. కాబట్టి కర్ణుడి మాట చెల్లుతోంది. అందుకని భయం ఉంటే దుర్యోధనుడు ఏది ఇవ్వడై భయపడి, ధర్మం కోసం అయితే శత్రువుకైనా సరే సర్వస్వం ఇచ్చే లక్షణం కలిగినవాడు అన్నాడు. పాండవులు నియమాన్ని తప్పారు కాబట్టి మళ్ళీ అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేయాలి. ధర్మాన్ని అతిక్రమించి ఈ రాయబారం మా రాజ్యం మాకు ఇవ్వండి అని అడగడం న్యాయం కాదు, మేము ఒప్పుకోం. అలా కాదు, మేము యుద్ధానికి వస్తాం రాజ్యం ఇవ్వకపోతే అంటారా? కర్ణుడికి సమాధానం చెప్పిన తర్వాతే దుర్యోధనుడిని సమీపించాలని చెప్పవయ్యా వెళ్ళి మీ ధర్మరాజుకి.
అంటే కర్ణుడు తాను ఇంత పరాక్రమవంతుడిని నేనున్నాను అనే అభిప్రాయంతో. ఈ మాట భీష్మాచార్యుడికి నచ్చలేదు. ఏదో ఒక విధంగా సంధి జరిగితే ఇప్పటికైనా దుర్మార్గాలు జరగకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారని ఆరాటపడుతుంటే ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటని. విరాటరాజు ఉన్నాడు, ద్రౌపదుడు ఉన్నాడు అని మా మీద దండయాత్ర చేద్దాం అనుకుంటున్నారా? వాళ్ళెవ్వరూ ఈ కర్ణుడి ముందు ఆగలేరని చెప్పవయ్యా అంటున్నాడు. న్యాయంగా చేయవలసిన అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేసిన తర్వాత వాళ్ళు నియమం తప్పి వచ్చారు, పాటించకుండా వచ్చారు అనడం నిష్కారణమైన నింద, నిరాధారమైన నిందారోపణ. అలాంటి నిందకు సిద్ధపడ్డాడు కర్ణుడు. పైగా పాండవులు ఈ రాజ్యభాగం అడగడమే తప్పు అంటున్నాడు. వాళ్ళ వాటా వాళ్ళు అడగడం అన్యాయమా, దుందుడుకుతనమా? అందులో మోసం ఉందా, లోభం ఉందా, దుర్మార్గం ఉందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడే కర్ణుడు. ఈ కర్ణుడిని నోరు మూయించకపోతే కుదరదు అనిపించింది భీష్ముడికి. ఈ కర్ణుడి దుర్మార్గం ఇలాగే చెరడాగితే ఇప్పటికి కూడా ఇంకా శాంతి రాదు అనిపించింది. అందుకని కర్ణుడికి సమాధానం చెప్పడం అవసరమని భావించాడు భీష్ముడు. కిమ్ను రాధేయ వాచాతే కర్మ తత్ స్మర్తుమర్హసి ఏకయేవ యదా పార్థ షడ్రథాన్ జితవాన్ యుధి. 6 మహావీరులను నిన్నగాక మొన్న ఉత్తర గోగ్రహణ సందర్భంలో ఒక్క అర్జునుడే వచ్చి ఓడించాడే, మర్చిపోయావా? కర్ణుడున్నాడు అంటావేమిటయా? తిక్కన గారికి భీష్ముడి మాట అపరిమితంగా నచ్చేసింది. ఇంత మామూలుగా చెప్తే కుదరదు అనుకుని, చిక్కని పోటుమాని సివిసి వినువారలు నవ్వ ఏమిగా ఎక్కుడు మాటలాడెదవు. విన్నవాళ్ళు నవ్విపోతారనే సిగ్గు కూడా లేదా కర్ణ నీకు? ఇలా మాట్లాడుతున్నావేమిటి? పెద్ద పోటుగాళ్ళలాగా మాట్లాడుతున్నావే అంటాం ఇవాళ మనం. సరిగ్గా తిక్కన గారు ఆ ప్రయోగం చేశారు. చిక్కని పోటుమాని సివిసి వినువారలు నవ్వ ఏమిగా ఎక్కుడు మాటలాడెదవు. అహీన పరాక్రముడర్జునుండొక్కడు ఆరురన్ మనల గెల్చె ఉగ్రరణంబున. నిన్న అంటే నిన్న కాక మొన్న ఉత్తర గోగ్రహణంలో. నేడిక్కడ పల్కులన్ గెలిచెదీవతని మన రాజు కొల్వునన్. ఇక్కడ సభలో కూర్చుని మాటల్లో జయిస్తున్నావు నువ్వు. అర్జునుడు నాకో లెక్క, పాండవులందరినీ చంపేస్తా, నేను సామాన్యుడిని కాదు అంటున్నావు. ఇలాగే ఇంతకాలం మోసం చేస్తూ వచ్చావు. సిగ్గులేదు నీకు? విన్నవాళ్ళు నవ్విపోతారనే ఆలోచన కూడా లేదా కర్ణ నీకు అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఘోషయాత్రలో దుర్యోధనుడు కట్టుబడిపోయాడు. దానికి కారణం కర్ణుడే. ఘోషయాత్రకు ప్రేరణ ఇచ్చినవాడు కర్ణుడే. ప్రశాంతంగా ఉన్న దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, నారలు గట్టి కూరలశనంబుగదించు ఉగ్రవనంబులో విపద్భారమునంది వందురిన ఫల్గును ఉజ్వల రాజ్యవైభవోదారులమై ముదంబున పొందగ కాంచుగంటే ఇంపారగ ఉండు సుఖమున్నదే. ఇప్పుడు ఆ పాండవుల్ని వేళాకోళం చేయాలి మన రాజ్యవైభవం అంతా చూపించి, కాబట్టి ఘోషయాత్రకు బయలుదేరదాం. ఇంతకంటే ఆనందం మనకి ఇంకేముంది దుర్యోధన అన్నాడు. శభాష్, బయలుదేరాడు. అక్కడ కట్టేశారు. రక్షించలేకపోయాడు, పారిపోయాడు. మళ్ళీ దుర్యోధనుడు వచ్చి ప్రాయోపవేశం చేయడానికి సిద్ధపడితే, నీ చేత రాజసూయాగం చేయిస్తాను, నిన్ను చక్రవర్తిని చేస్తానన్నాడు. ఒరే, తండ్రి బతికుండగా కొడుకు రాజసూయాగం చేయడానికి వీల్లేదు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చమత్కారంగా చెప్పారు. వాళ్ళ నాన్న చచ్చాడరా, మీ నాన్న ఇంకా బతికే ఉన్నాడు, చేయడానికి వీల్లేదు. ధర్మరాజు చేశాడు, నువ్వు చేస్తావా? రెండోది, ధర్మరాజు దిగ్విజయం చేసి రాజసూయం చేశాడు. ఇప్పుడు రాజ్యం అంతా నీదనుకుంటున్నావు కదా, ఇది జోదంలో వచ్చింది. జోదంలో వచ్చిన రాజ్యం దిగ్విజయం, చక్రవర్తిత్వం పనికిరాదు, యుద్ధంలో రావాలి. అందువల్ల నువ్వు రాజసూయాగం చేయడానికి వీల్లేదు. ఏం పర్వాలేదు, రాజసూయాగంతో సమానమైన వైష్ణవయాగం చేయిస్తా నీ చేత అన్నాడు కర్ణుడు. వైష్ణవయాగం చేయించాడు. ఆ యాగం చివరిలో కర్ణుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. పాండవులందరినీ చంపేస్తాను, ప్రధానంగా అర్జునుడిని సంహరిస్తాను. నీకెందుకు దిగులు పడకు, నేను చక్రవర్తిని చేస్తానని దుర్యోధనుడికి మాట ఇచ్చాడు. అంత పరాక్రమం ఉంటే ఇంతకు ముందున్న ఘోషయాత్రలో ఎందుకు చేయలేపడి గంధర్వులు జయించకుండా ఎందుకు వచ్చేశాడని దుర్యోధనుడు ఆలోచించాలా అక్కర్లేదా? ఆలోచించలేదు. అది ఎమ్మెయినగునోయని మదిలో వగవంగవలదు మఘవతనూజున్ కదనంబున జంపక ఏ పద నఖ ధావనమునర్ప పార్థివ ముఖ్య. ఏ గౌరవాన్ని పొందను అర్జునుడిని సంహరించేటంత వరకు, ఇదే నా ప్రతిజ్ఞ అన్నాడు కర్ణుడు. అన్న కర్ణుడికి ఆలోచన ఉందా? విన్న దుర్యోధనుడికి ఆలోచన ఉందా?
బాధ్యత లేని వాడి సారథ్యాన్ని నమ్ముకున్నవాడి బ్రతుకు ఏమవుతుందో చెప్పడానికి కర్ణ దుర్యోధన మైత్రి జాతికి ఒక శాశ్వత సందేశం తప్ప కర్ణ దుర్యోధన మైత్రి ఆదర్శ మైత్రి కాదు. ఏనాడైనా కర్ణుడు కానీ దుర్యోధనుడు కానీ ఒకరి శ్రేయస్సుల గురించి ఒకరు మాట్లాడుకున్న ఒక్క సన్నివేశమైనా ఉందా? ఇద్దరూ కలిసి పాండవుల్ని ఎలా ఇబ్బంది పెట్టాలని ఆలోచించారు తప్ప ఇలా చేస్తే మా దుర్యోధనుడికి మంచిది, ఇలా చేస్తే మా కర్ణుడికి మంచిదని ఆ ఇద్దరు మాట్లాడుకున్న సన్నివేశం ఒక్కటైనా మహాభారతంలో కనపడుతుందా మనకు? ఒకరి శ్రేయస్సును ఒకరు కోరుకోవాల్సిన మైత్రి లక్షణం ఎక్కడుంది? కళ్ళు తలకెక్కితే దింపేది నేస్తమంటాడు ఆధునిక మహాకవి దాశరథి. మిత్రుడైన వాడి ధర్మం అది. తన మిత్రుడు తప్పుదారిలో వెళుతుంటే మంచి మార్గంలోకి మళ్లించడానికి ఉపయోగపడాలి. మిత్ర సంహితం అన్నారు అందుకే పురాణ రచనలు. మిత్రుడు ఆ పని చేస్తాడు. కానీ కళ్ళు తలకెక్కేలాగా చేశాడు తప్ప కర్ణుడు తలకెక్కిన కళ్ళు దింపేలాగా చేసే ప్రయత్నం ఏనాడు చేయలా. తీరి కూర్చుని దుర్యోధనుడిని రెచ్చగొట్టాడు ఎప్పటికప్పుడు. ఇన్ని చేశాడు. పోనీ తాననుకున్న మిత్రధర్మాన్నైనా పాటించాడా అని ఆలోచిస్తే బ్రహ్మాస్త్రం సంపాదించాలని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మాస్త్రం రాలేదు కదా, ఘోరమైన శాపాలు వచ్చాయి. నీకు అస్త్ర విద్య పనిచేయదు అని పరశురాముడు శపించాడు. నీ రథచక్రం భూమిలో కుంగిపోతుంది, ప్రధానమైన శత్రువుతో నీవు యుద్ధం చేసే వేళ ఆ సమయంలో నీపై నీ శత్రువు బాణప్రయోగం చేసి నిన్ను సంహరించుగా కానీ ఒక బ్రాహ్మణోత్తముడు శాపం ఇచ్చాడు. ఆ 2 శాపాలు తెచ్చుకుని వచ్చాడు బ్రహ్మాస్త్రం తెచ్చుకోవడానికి బదులుగా. ఏదో నీకు సహాయం చేయాలని ఉపకారం చేయాలని బ్రహ్మాస్త్రం కోసం వెళ్ళానయ్యా, పొరపాటు అయిపోయింది, ఇలా జరిగింది, అందుకని నాకేదో నేను మహావీరుణ్ణి, నాకు బ్రహ్మాస్త్రం ఉందని ఆశ పెట్టుకుంటావేమో, ఇది పరిస్థితి ఆలోచించుకొని చెప్పాలి కదండి మిత్రుడైన వాడు న్యాయంగా. అధిప పరశురామునాశ్రయించితి కృతాస్త్రండనైతి భండనమున నన్ను మార్కొనంగలేరు మగలు ఇజ్జగమునా. పరశురాముడి దగ్గరికి వెళ్ళాను, అస్త్రాలన్నీ సంపాదించుకున్నా, ఇంకా నాకు తిరుగులేదు, నేనున్నాను, ప్రొసీడ్, యుద్ధం తెచ్చుకో, పాండవుల్ని ఏమైనా చెయ్యి, నేను ఉన్నా కదా అన్నాడు. ఏమున్నాడు? ఘోరమైన శాపాలు వెంట పెట్టుకుని వచ్చాడే. దుర్యోధనుడితో అలా సత్యం చెప్పవచ్చునా? మైత్రి ధర్మమేనా? అది అయిపోయింది. సహజమైన కవచకుండలాలు కలిగిన వాడు కర్ణుడని దుర్యోధనుడికి ధైర్యం, ధర్మరాజుకి అదే భయం. ఈ కవచకుండలాలు తీసేసుకోవడానికి ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు ఏదో మోసం చేసి కవచకుండలాలు అపహరించాడండి, చాలా దారుణం, ఇంద్రుడే కనుక మోసం చేయకుండా ఉంటేనా అంటూ ఉంటాం మనం. వస్తున్నవాడు ఇంద్రుడని, ఈ పని కోసం వస్తున్నాడని ముందుగానే కర్ణుడికి తెలుసు. ఉపాయాస్యతి చక్రస్త్వాం నదేయే కుండలే త్వయా. సూర్యభగవానుడు అర్ఘ్యప్రదానం చేస్తున్నప్పుడు చెప్పాడు, రేపో మాపో ఇంద్రుడు రాబోతున్నాడయా, జాగ్రత్తగా ఉండు, పొరపాటున కూడా నీ కవచకుండలాలు ఇవ్వక ఆయన అడుగుతాడు, నీకు క్షేమం కాదని సూర్యభగవానుడు చెప్పాడు. మంచి మాట చెప్పావయ్యా, కృతజ్ఞతలు, మోసపోకుండా రక్షించావు అనాలి కదండి కర్ణుడు. అనలేదు. నమే కీర్తి ప్రణశ్యేత త్రిషు లోకేషు విశ్రుత కీర్తి విడువంగజాల కీర్తితోడ మెలగ సావు వచ్చనేని చత్తుగాని. నాకు కీర్తే ముఖ్యం అన్నాడు. దానకర్ణుడనే కీర్తి రావాలి. ఈ కవచకుండాలు దానం చేశాననుకో, నాకు ఎంత గొప్ప కీర్తి వస్తుంది, నాకు వచ్చి కీర్తి పోగొడతావు ఏమిటాయా నువ్వు? మరి దుర్యోధనుడు ఏమైపోతే నాకెందుకు, నా కీర్తి ముఖ్యం. మరి ఇది మైత్రి ధర్మమేనా? వ్యక్తిగతమైన కీర్తి ప్రతిష్టల కోసం నమ్ముకున్న మిత్రుణ్ణి గోతిలో దింపడం స్నేహధర్మానికి సంబంధించిన విధానమా? ఆలోచించండి. ఇవన్నీ చేశాడు. పోనీ ఆయన దానగుణం కోసం చేశాడండి, కీర్తని పైకి అన్నాడు కానీ లోపల ఉన్న దానగుణం కోసం చేశాడంటే, ఈ మాట అనగానే సూర్యుడు ఏమన్నాడంటే, అయితే ఓ పని చెయ్యి, నువ్వు ఎలా అయినా ఎంత చెప్పినా వినకుండా కవచకుండలాలు ఇస్తున్నాను అంటున్నావు కదా, ఆయన దగ్గర శక్తి అని ఒక ఆయుధం ఉంటుంది, ఆ శక్తి అనే ఆయుధం ఇస్తే కవచకుండలాలు ఇస్తానని బేరం పెట్టు. ఎలా అయినా కవచకుండలాలు తీసుకోవాలని వచ్చాడు కాబట్టి నువ్వు కోరిన శక్తి అనే ఆయుధం ఇస్తాడు, నీకు కనీసం ఆయుధం అయినా ఉంటుంది అని చెప్పాడు సూర్యుడు. చిచి, ఒక వస్తువు ఇచ్చి ఒక వస్తువు పుచ్చుకుంటే దానం ఎలా అవుతుంది? పొరపాటును కూడా అడగను అనాలి కదండి కర్ణుడు. అనలేదు. వ్యాసుల వారు చిన్న మాట, చాలా గొప్ప మాట రాశారు అక్కడ. శక్తిమేవ అభికాంక్షన్వై వాసవం ప్రత్యపాలయత్. శక్తి అనే ఆయుధం దొరుకుతుంది కదా అని ఎప్పుడెప్పుడు ఇంద్రుడు వస్తాడని ఎదురు చూశాడు కర్ణుడు అన్నాడు. సూర్యుడు చెప్పినప్పటికీ ఇంద్రుడు వచ్చేటప్పటికీ మధ్యలో కొంత వ్యవధి ఉంది. దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడు ఇలా చెప్పాడు, దుర్యోధన, ఇంద్రుడు వస్తాడట, కవచకుండలాలు తీసుకుంటాడట, ఇవ్వమంటావా? శక్తి అనే ఆయుధం పుచ్చుకోమంటావా? నేను కవచకుండలాలతో ఉంటే నీకు ఉపయోగమా? శక్తి అనే ఆయుధంతో ఉంటే నీకు ఉపయోగమా? నీకోసమే నేను ఉన్నాను కాబట్టి నీకేది మేలో అది చేస్తానని చెప్పాలా వద్దండి దుర్యోధనుడికి? చెప్పలేదు. ఇంద్రుడు వచ్చాడు.
నువ్వు వచ్చింది ఎందుకో నాకు తెలుసులే, నువ్వు ఎవడవో నాకు తెలుసులే, ఏం కావాలో అడుగు అన్నాడు కర్ణుడు. కవచకుండలాలు దానం చేయవయ్యా అన్నాడు. చేస్తాను కానీ శక్తి అనే ఆయుధం ఇచ్చి కవచకుండలాలు తీసుకో అన్నాడు. వస్తు వినిమయం తప్పది దానం ఎలా అవుతుందండి? దానకర్ణుడు 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 అంటున్నాం మనం. దానా లేదు, వీరా లేదు, సూరా లేదు. భారతం జాగ్రత్తగా చదివితే కర్ణుడు నేతి బీరకాయని తెలిసిపోతుంది మనకు. ఇది దానం ఎలా అవుతుంది? ఒక వస్తువు ఇచ్చి మనకు వస్తువు తీసుకుంటే దాన్ని వస్తు వినిమయం అంటారు కానీ దానం అనరు. నాకు నీ శక్తి ఆయుధం ఇవ్వు అన్నాడు. నువ్వు శక్తి అనే ఆయుధం ఎందుకోసం అడుగుతున్నావో నాకు తెలుసయ్యా. ఈ శక్తి అనే ఆయుధం ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. ఎవరికైనా నా దగ్గర ఉంటే ఎన్నిసార్లైనా పనిచేస్తుంది. ఎవరికైనా ఇస్తే ఒక్కసారి నువ్వు ప్రయోగించిన తర్వాత నువ్వు ఎవరి మీద ప్రయోగించావో వాళ్ళని సంహరించి తిరిగి మళ్ళీ నీ దగ్గరికి రాదు, నా దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా నీకు ఉపయోగపడదు. పర్వాలేదులే, నేను చంపాలనుకున్నది ఒకే ఒక శత్రువుని కాబట్టి ఇవ్వు అన్నాడు. అంటే శక్తి అనే ఆయుధం ఉంటే కానీ అర్జునుడిని సంహరించలేనని కర్ణుడికి తెలుసు అన్నమాట. అందుకని కదా శక్తి అనే ఆయుధం అడిగాడు. అప్పుడు కూడా ఇంద్రుడు ఇచ్చేయలేదు. ఇంద్రుడు మోసం చేశాడు అంటున్నామండి. మొత్తం విషయం అంతా చెప్పి మరి తీసుకున్నాడు కవచకుండలాలు. అప్పుడు కూడా ఇంద్రుడు శక్తి అనే ఆయుధం ఇవ్వాలి. శక్తికి ఆయుధానికి సంబంధించిన విషయాలన్నీ చెప్పాడు. నువ్వు ఎవరి మీద ఆగ్రహంతో శక్తి అనే ఆయుధం తీసుకుని సంహరించాలని అనుకుంటున్నావో నీ ప్రధానమైన ఆ ప్రత్యర్థి శ్రీకృష్ణ పరమాత్మ రక్షణలో ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రక్షణలో ఉన్నవాడిని ఏ శక్తి అనే ఆయుధము ఏమీ చెయ్యలేదనే సత్యాన్ని తెలుసుకోవయ్యా అన్నాడు. అప్పుడైనా కర్ణుడు గుర్తించలేదు. అవన్నీ నేను చూసుకుంటా, ముందు శక్తి అనే ఆయుధం ఇచ్చేయి అన్నాడు. కవచకుండలాలు దానం చేసి శక్తి అనే ఆయుధం పుచ్చుకుని ఇంద్రుడు అంతర్ధానమై వెళ్ళిపోయిన తర్వాత దుర్యోధనుడి దగ్గరికి వచ్చి మనకి శక్తి అనే ఆయుధం లభించింది. ఎలా లభించిందయ్యా? కవచకుండలాలు ఇచ్చేశాను గొల్లుమన్నాడు దుర్యోధనుడు. అరే రే, నువ్వు సహజ కవచకుండలాలు కలిగిన వాడవని ఇంతకాలం భరోసాతో ఉన్నాను, ఎంత పని చేసావయ్యా? పోన్లే, శక్తి అనే ఆయుధం వచ్చింది, గుడ్డిలో మెల్ల అనుకున్నాడు పాపం. అంటే కర్ణుడు ఆలోచన ఏమిటంటే ఈ సహజమైన కవచకుండలాలు ఉండగానే ద్రౌపదుడితో పోరాడి ఓడిపోయాడు మొట్టమొదట. ద్రోణుడు విద్యలన్నీ అయిపోయిన తర్వాత నాకు గురుదక్షిణ కావాలి, ఆ ద్రౌపదుడిని కట్టి తీసుకురండి, నన్ను అవమానించాడు అన్నాడు. కర్ణుడు వెళ్ళాడు, ఓడిపోయాడు. ఘోషయాత్రలో ఓడిపోయాడు, స్వయంవర ఘట్టంలో ఓడిపోయాడు, ఉత్తర గోగ్రహణంలో ఓడిపోయాడు. వీటన్నిటి వల్ల కర్ణుడికి ఏమనిపించిందంటే కవచకుండలాలు చావకుండా ఉండడానికి పనికొస్తాయి కానీ ఓడిపోకుండా ఉండడానికి పనికిరావన్నమాట. కాబట్టి ఓడిపోకుండా ఉండడానికి పనికిరాని కవచకుండలాలు దానం చేసి గెలవడానికి పనికొచ్చే శక్తి అనే ఆయుధం పుచ్చుకుంటే గాలికి పోయిన పేలపండి కృష్ణార్పణం అన్నట్లుగా దానకర్ణుడనే కీర్తి వస్తుంది, శక్తి అనే ఆయుధం వస్తుంది. ఇదేదో బాగుంది కదా అనుకున్నాడు. అంటే కర్ణుడి ఆలోచన ఎంత పరిమితమైన స్వార్థపూరితమైన భావంతో ఉన్నది తప్ప మిత్రుడి కోసమైనా ఆయన లేవు. పాండవుల సంగతి పక్కన పెట్టండి, దుర్యోధనుడి కోసం ఎంతవరకు బాధ్యత పడ్డాడు కర్ణుడు ఆలోచిస్తే. ఇవన్నీ తెలుసు కాబట్టి భీష్ముడు నీకు సిగ్గు లేదా అని అడిగాడు. అందుకని అడిగాడు. ఇంత చరిత్ర ఉంది భీష్ముడు అన్న మాటలో. భీష్ముడు కేవలం కర్ణుడిని చులకన చేయాలనే అభిప్రాయంతో అనలేదు. కర్ణుడి గత చరిత్ర రికార్డ్ అంతా తీస్తే ఇదిగో ఈ లక్షణం అంతా, ఈ ప్రవర్తన అంతా ఉంది. ఇలాంటి ప్రవర్తన కలిగిన నువ్వు నేను వీరాధి వీరుణ్ణి, దుర్యోధనుడి బాసటగా ఉన్నాను, ఎవరూ ఏమీ చేయలేరు, ఇందుకోసం యుద్ధం వచ్చినా మాకు లెక్క లేదు, సంధి చేసే ప్రయత్నం లేదని అంటావుటయ్యా, ఇది ఏ పాటి సరి అయిన మాట. వెంటనే ద్రోణుడు కలగజేసుకుని అవును నిజమే, జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది అన్నాడు. భీష్ముడు చెప్పిన మాట పాటించు, ఆలోచించు ధృతరాష్ట్ర మహారాజా అన్నాడు. దుర్యోధనుడు చూస్తున్నాడు పరిస్థితి అంతా చేయి దాటిపోయేట్టుంది అని. ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడికి మరి చూపు లేదు కదా, అందుకని చూపులతో హెచ్చరించడానికి అవకాశం లేదు. మంచి నిర్ణయం తీసుకో అని హెచ్చరించాడు. మంచి నిర్ణయం అంటే మాకు అనుకూలమైన నిర్ణయం, ధర్మం కాదు అక్కడ మంచి అంటే. ధృతరాష్ట్రుడు బాగా ఆలోచించాడు. భీష్ముడు ఆ మాట చెప్పాడు, ద్రోణుడు ఈ మాట చెప్పాడు, సభలో అందరూ విన్నారు. కౌరవులు చేసిన దుర్మార్గాలన్నీ ఏకరవ పెట్టాడు ద్రుపద పురోహితుడు. ఇప్పుడు ఏం మాట్లాడితే ఏమొస్తుందో. ద్రుపద పురోహితుడిని జాగ్రత్తగా పంపించాలి, రాజ్యం ఇస్తామని చెప్పకూడదు. ఇస్తామని వాగ్దానం చేస్తే ఇబ్బంది ఇంతమందిలో. ఇవ్వమంటే అదో తగాదా. ఇస్తామని చెప్పకూడదు, ఇవ్వమని చెప్పకూడదు. అందుకని ఉపాయంగా ఆలోచించి సమాధానం చెప్పాలి. ద్రుపద పురోహిత, నువ్వు రాయబారిగా వచ్చావయ్యా, రాయబారిగా వచ్చిన వాళ్ళని గౌరవించడం మా పద్ధతి అని ఆయనకి జాగ్రత్తగా సత్కారాలన్నీ చేశాడు. చేసి నువ్వు హాయిగా వెళ్ళిరా, ఏం చెబుతావంటే పాండవులకి ఈ విషయాలన్నీ సవిస్తరంగా చర్చించి తగిన పరిష్కారం చెయ్యడానికి బాగా ఆలోచిస్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజు. మా పక్షాన ఉత్తముడైన వాణ్ణి, ప్రశాంతంగా మాట్లాడేవాణ్ణి ఒకణ్ణి రాయబారిగా మేము పంపిస్తామని చెప్పు.
చింతయిత్వా తు పార్థేభ్యః ప్రేషయిష్యామి సంజయం. సంజయుడిని పంపిస్తాను అన్నాడు. మంచిగా నేను నా బంధువులు అందరూ బాగా మంచిగా ఆలోచించా. సౌమ్యునొక్కరు పుత్తించి, సౌమ్య గుణం కలిగిన ఒక మంచివాడిని పంపిస్తాం మీ సభకు రాయబారిగా. ఇది ధృతరాష్ట్రుడి యొక్క అభిప్రాయం అని చెప్పు. అంటే తాత్కాలికంగా సమస్యని దాటవేసేసి, భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు దుర్మార్గాన్ని ఎత్తి పొడుస్తుంటే ఇది సభలో అందరికీ తెలిస్తే మరింత కాస్త ఇబ్బంది. కాబట్టి ఇది ఆలోచించకుండా కర్ణుడు మాట అంటాడు, అక్కడి నుంచి మాట పెరుగుతుంది, ఈ సభలో లేనిపోని కలవరం కలుగుతుంది. కాబట్టి ఎందుకైనా మంచిదని తాత్కాలికంగా ఈ కలవరపాటుని ఆపేశాడు. అది ధృతరాష్ట్రుడి యొక్క చాకచక్యం. ఓ మంచివాడిని పంపిస్తామయ్యా అన్నాడు. అని సంజయుడిని పంపించడానికి సిద్ధపడ్డాడు. సంజయుడిని రాయబారిగా పంపడానికి కావలసిన నిర్ణయం తీసుకుని ఆ సభని చాలించాడు. ధృతరాష్ట్రుడు అంతటి వాడే సభ చాలించిన తర్వాత మనం కూడా ఇవాళకి సభ చాలించుకుందాం. సంజయుడిని పంపుతూ ధృతరాష్ట్రుడు తన అంతరంగాన్ని ఎలా ఆవిష్కరించాడో, సంజయ రాయబారం ఎలా సాగిందో రేపటి రోజున జరిగే ప్రవచనంలో విన్నవించుకోవడానికి ప్రయత్నం చేస్తానని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. మరియు ధర్మాన్ని నిర్ణయించడం అనేది ఎంత కష్టమో వారి యొక్క ప్రవచనాల్లో మనం అర్థం చేసుకున్నాం. కేవలం అనుకరణమా ధర్మం, అనుసరణమా, ఆలోచించడమా, లేకపోతే ప్రవర్తన చేసుకోవడం, ఈ విషయాలన్నీ కూడా మనకు చక్కగా అర్థమయ్యే విధానంలో ఉపోద్ఘాత పురస్సరంగా ఒక వ్యవస్థతో కూడిన పదముల యొక్క పొందిక, అలాగే భావాల యొక్క వ్యవస్థ ఏమాత్రం కలుషితంగా కాకుండా ఒక చక్కని శైలిలో, బాణిలో భగవంతుడిచ్చినటువంటి వాంగ్మాధుర్యంతో మనందరికీ కూడా అమృతధారలాగా ప్రసరింపజేస్తున్నటువంటి అన్నార్పుల శ్రీమన్నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు. ఈ ధర్మాన్ని మనము అందరము అర్థం చేసుకొని మన ఇంటిలో ధర్మాచరణము జరగడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం చాలా ఉంది. అయోధ్యలో రాముడు జన్మించిన తర్వాత, మళ్ళీ పునర్జన్మను పొందిన తర్వాత, మళ్ళీ బాలరాముడు అయిన తర్వాత మనము బాలుల నుంచి ధర్మాన్ని ఎలా ఆచరిస్తామో మనము అర్థం చేసుకొని, ఎలా అర్థం చేసుకున్నామో అలా పిల్లలకు కూడా నేర్పవలసినటువంటి ధర్మం కూడా ఉంది. కాబట్టి ఇది మనకు మాత్రమే అనేది కాకుండా మన పిల్లలు, మన ఇంటిలో ఉండేటువంటి మిగతా బంధువర్గాలు వాళ్ళు కూడా వినాలి అనేటువంటి ఒక భావంతో ఉండాలి. లేకపోతే మనం విని వాళ్లకు తెలియజేయడం కూడా చాలా అవసరం. అది కాకపోతే ఈ ధర్మాలు మళ్ళీ చెప్పేవారు ఎవరుంటారు? మన పిల్లలైతే విని మళ్ళీ చెప్పగలుగుతారు. కాబట్టి పిల్లలతో కలిసి వినాలి, అలాగే యువకులతో కలిసి వినాలి, మన బంధుమిత్రులతో కలిసి వినాలి. మనమే ఇంకొంచెం వికాసంగా ఈ మాటలు మళ్ళీ మనము చెప్పడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఒకడు వాళ్ళు రాలేకపోతే మనము కూడా వాళ్ళు వచ్చేటట్టుగా చూసి ఈ ప్రయత్నాన్ని కూడా చేద్దామని మనవి చేస్తూ ఈ అవకాశాన్ని కలిగించినందుకు ధన్యవాదాలు సమర్పిస్తూ, ఈ అవకాశాలు మళ్ళీ ఇంకా 7 రోజులు మాత్రమే ఉంటాయి మనందరికీ కూడా. కాబట్టి కాలోహి దురతిక్రమ, కాబట్టి దాన్ని మనం కూడా అతిక్రమించలేం. కాబట్టి మనమంతా రోజు 10వ తేదీ దాకా ఉంటాయి. కాబట్టి ఇంకా 7 రోజులే, 2-3 తేదీలు అయిపోయినాయి. నాకు కూడా ఒకరోజు భాగ్యం లేదు, అయినా చివరి కూడా 2 రోజులు భాగ్యం లేదు, 3 రోజులు. కాబట్టి అయినా భగవద్ అనుగ్రహంతో వినడానికి నేను ప్రయత్నం చేస్తాను. మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. హరి ఓం.